మళ్ళీ నేను పైథాన్ స్క్రిప్ట్స్ లింక్ మళ్ళీ పెట్టాను. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కూడా యాడ్ చేశాను. చూడండి. స్క్రీన్ కనిపిస్తుంది అందరికీ? ఎవరైనా కన్ఫర్మ్ చేయండి. ఆడియో ఓకేనా? స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, ఫైన్. ఓకే, థ్యాంక్స్ మురళి. ఓకే, సో నిన్న అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు స్పెషల్ ఆపరేటర్స్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ కావాలి కాబట్టి నేను ఒక రెండు ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇది లిస్ట్. ఇవి మీకు లిస్ట్ గురించి డీటెయిల్గా నెక్స్ట్ సెషన్లో వస్తుంది. వీలైతే ఈరోజు స్టార్ట్ చేద్దాం. సో లిస్ట్, డిక్షనరీ, సెట్స్, టపుల్స్ అని అంటారు. వీటిని ఏమంటామంటే బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ అని అంటారు. రైట్. సో వీటి గురించి నెక్స్ట్ డిస్కషన్ వస్తుంది. బట్ ప్రస్తుతానికి నాకు ఒక ఆబ్జెక్ట్ కావాలి కాబట్టి ఒక లిస్ట్ తీసుకున్నాను. ఇక్కడ ఎక్స్ అనేది 1 2 3 4 5 తీసుకున్నాను. వై కూడా 1 2 3 4 5 తీసుకున్నాను. సేమ్ అది తీసుకున్నాను. రైట్. సో మెమరీ ఎలా స్టోర్ అవుతుంది? సో ఎక్స్ ఈక్వల్ టు 1 2 3 4 5 ఇలా స్టోర్ అవుతుంది. సేమ్ అదే విధంగా వై కూడా 1 2 3 4 5 ఇలా స్టోర్ అవుతుంది. ఇక్కడ జెడ్ అన్నది ఎక్స్ కాపీ తీసుకున్నా. ఎక్స్నే కాపీ తీసుకున్నా. అప్పుడు ఏమవుతుంది మనకి? ఎక్స్ వై జెడ్ 3 కూడా సేమ్ అవుతుంది. ఎక్స్ కాపీ చేసుకున్నాం కాబట్టి. కాకపోతే జెడ్ అనేది మనకి ఇలా సపరేట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వదు. మరి ఏమవుతుందంటే దీనికి పాయింట్అవుట్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్ని కాపీ చేస్తుంది, దీనికి పాయింట్అవుట్ అవుతుంది. జనరల్గా మనం పాయింట్ బై రిఫరెన్స్, పాయింట్ బై వాల్యూ విని ఉంటారు మీరు, నేను ప్రోగ్రామింగ్ ఐడియా ఉన్నట్లయితే. రైట్. సో జెడ్కి ఎక్స్ ఉన్న రిలేషన్ ఏంటి? పాయింట్ బై రిఫరెన్స్. ఎక్స్ మీద మాడిఫై చేస్తే జెడ్ మాడిఫై అవుతుంది, జెడ్ మాడిఫై చేస్తే ఎక్స్ మాడిఫై అవుతుంది. అది ఎలా తెలుస్తుంది మనకు? పాయింట్ బై రిఫరెన్సా కాదని అఫ్కోర్స్ ఎగ్జాంపుల్ చూసాం. బట్ లాంగ్ అప్లికేషన్ కాంప్లెక్సిటీ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ మనకి ఎగ్జాక్ట్ తెలియకపోవచ్చు. సో దాన్ని ఈజ్ ఆపరేటర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎక్స్ ఈజ్ వై అన్నాను అంటే ఎక్స్ వై రెండు కూడా పాయింట్ బై రిఫరెన్సా కాదా? యాక్చువల్ సపరేట్ ఆబ్జెక్ట్స్ కదా అవి. ఆబ్వియస్లీ ఫాల్స్ అని రావాలి, నాకు ఫాల్స్ అని వచ్చింది. ఎక్స్ ఈజ్ జెడ్, జెడ్ ఎక్స్ రెండు పాయింట్ బై రిఫరెన్సా కాదా? నిజమే కదా, రెండు పాయింట్ బై రిఫరెన్సే. మనకేం రావాలి? ట్రూ రావాలి. ట్రూ వచ్చింది. అలాగే జెడ్ ఈజ్ వై అని పెడతాను. జెడ్ అండ్ వై పాయింట్ బై రిఫరెన్సా కాదా? కాదు కదా. ఇది సపరేట్. ఈ జెడ్ అనేది ఎక్స్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఇది సపరేట్ ఆబ్జెక్ట్ కాబట్టి వై ఈజ్ జెడ్ అన్నప్పుడు ఆబ్వియస్లీ మనకి ఏం రావాలి? మెమరీ ప్రకారము, అంటే మెమరీలో ఉండదాని ప్రకారము ఫాల్స్ రావాలి. సో అది పాయింట్ బై రిఫరెన్సా కాదని చెక్ చేసుకోవడం కోసం ఈజ్ యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఈక్వల్ టు యూజ్ చేసాం అనుకోండి, రెండు సమానంగానే ఉంటుంది. జెడ్ ఈజ్ వై అన్నా, జెడ్ ఈజ్ ఎక్స్ అన్నా, లేదా ఎక్స్ ఈజ్ వై అన్నా, ఎక్స్ ఈక్వల్ టు వై అన్నా మీకు సేమే వస్తుంది. ఎందుకంటే వాల్యూస్ చెక్ చేస్తుంది ఈక్వల్ టు అన్నది. రైట్. కానీ మనం అది పాయింట్ బై రిఫరెన్స్ కాదని ఈజ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈజ్ నాట్ అనేది ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఇప్పుడు ఇది జెడ్ ఈజ్ వై అనేది ఫాల్స్ వచ్చింది కదా, ఇక్కడ పాయింట్ బై రిఫరెన్స్ కాదు. అది నాట్ ఫాల్స్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. సో ఎగ్జాక్ట్ ఆపోజిట్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ వై అన్నాం. యాక్చువల్లీ ఎక్స్ ఈజ్ వై అనేది ఏమవుతుంది? ఫాల్స్. ఎందుకంటే పాయింట్ బై రిఫరెన్స్ కాదు, వేరు ఆబ్జెక్ట్స్. కానీ నాట్ అన్నాం కాబట్టి నాట్ ఫాల్స్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. అదే ఎక్స్ ఈజ్ జెడ్ అన్నాం, యాక్చువల్ పాయింట్ రిఫరెన్సే ట్రూయే, కానీ నాట్ ఆఫ్ ట్రూ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. రైట్. ఇది ఈజ్ అండ్ ఈజ్ నాట్. ఒకవేళ ఈక్వల్ వాల్యూస్ ఈక్వల్ కాదని చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే మనకి ఎలా కంపారిజన్ ఆపరేటర్ ఉంది, ఈక్వల్ టు, అది యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇన్ అండ్ నాట్ ఇన్ ఏంటంటే, ఆల్రెడీ ఇక్కడ మనకు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఎక్స్ అండ్ వై ఉన్నాయి కదా.
సపోజ్ ఇప్పుడు 4 అనేది ఎక్స్లో ఉందా లేదా, దానికి ఉంది. సో 4 అనే వాల్యూ ఉంది కాబట్టి మనకి ఎక్స్ అనే లిస్ట్లో ఉంది కాబట్టి వీటిని ఏమంటాం, లిస్ట్ అంటాం. ఉంది కాబట్టి ట్రూ అని ఇచ్చింది. డిస్ట్రిక్ట్ 44 అనేది ఉందా ఎక్స్లో, లేదు కదా, అందువల్ల ఫాల్స్ వస్తుంది. సో ఇన్ అనేది మనం ఒక పర్టికులర్ వాల్యూ అనేది ఒక ఆబ్జెక్ట్లో అంటే లిస్ట్లో ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం. ఇది ఇన్ అనేది కేవలం లిస్ట్ మాత్రమే కాదు, మిగతా ఆబ్జెక్ట్స్ కూడా, కానీ ఇంకా మనం డీటెయిల్గా డిస్కస్ చేయలేదు కాబట్టి ఆ టాపిక్ తర్వాత చూద్దాం. నాట్ ఇన్ అనేది ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఇప్పుడు 44 అనేది లేదు, నాట్ ఫాల్స్ కదా. సో నాట్ ఇన్ అన్నప్పుడు ఏమవుతుంది, నాట్ ఆఫ్ ఫాల్స్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఇక్కడ నాట్ ఇన్ ఇక్కడ ట్రూత్ కదా. సో నాట్ ఆఫ్ ట్రూ ఏమవుతుంది, ఫాల్స్ వస్తుంది. సో ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఫ్లిప్ అవుతుంది అంతే. ఫాల్స్ కాస్త ట్రూ అవుతుంది, ట్రూ కాస్త ఫాల్స్ అవుతుంది. అది స్పెషల్ ఆపరేటర్స్, రైట్. సో స్పెషల్ ఆపరేటర్స్ అనే క్వశ్చన్స్ ఉన్నాయా? క్లియరా? సో నెక్స్ట్ మ్యాథ్ లైబ్రరీ. ఇది ఫస్ట్ లైబ్రరీ. జనరల్గా ఏంటంటే ఏదన్నా మనం ఇండస్ట్రీలో, ఐటీ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఒక రూల్ ఉంటుంది, డోంట్ రీఇన్వెంట్ ద వీల్ అని. అంటే ఆల్రెడీ కనిపెట్టిన విషయాన్ని, ఆల్రెడీ కోడ్ రాసిన వాటిని మళ్ళీ ఎందుకు మనం రైట్ ఫ్రమ్ స్క్రాచ్ మళ్ళీ ఎఫర్ట్ పెట్టి మళ్ళీ రాయడం, అది రీయూజ్ చేసుకోవాలి. ఎస్పెషలీ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇది చాలా హెల్ప్, ఇది చాలా ఎఫెక్టివ్ అనమాట. ఎందుకని, ఇది ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్. దీని ద్వారా ఏంటంటే ఎవరైనా ఒక లైబ్రరీని బిల్డ్ చేయొచ్చు. మాడ్యూల్ని ఎవరైనా బిల్డ్ చేయొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఓపెన్ టు ఎనీవన్. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రతి ఒక్కరిని పర్పస్కి ఆల్మోస్ట్ ఎవరో ఒకరు అది ఆల్రెడీ లైబ్రరీ మాడ్యూల్లో క్రియేట్ చేసి ఉంటారు. సో మనం చాలా వరకు అసలు మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి, ప్రాసెస్ ఫ్లో మీద ఫోకస్ చేయాలి. సపరేట్ లైబ్రరీస్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల మనం మిషన్ లెర్నింగ్ వచ్చేసరికి ఇక్కడ సైకిట్ లెర్న్ అని చెప్పేసి ఒక లైబ్రరీ వాడతాం. అలాగే డీప్ లెర్నింగ్కి మనం టెన్సర్ఫ్లో లేదా పైటార్చ్ ప్రిడామినెంట్గా వాడతాం. చాలా ఉండొచ్చు, బట్ ఇండస్ట్రీ కూడా ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి, ఏది స్టాండర్డ్, ఏ తక్కువ బగ్స్ అంటే ఉంటుంది, వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో డీప్ లెర్నింగ్ మీకు పైటార్చ్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, ఇది ప్రిఫర్డ్. అదే జనరేటివ్ ఏకి వచ్చేసరికి మనకి లాంగ్ చైన్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. లాంగ్ చైన్ కానీ, క్యూఏ కానీ, ఆటోజెన్, ఇలా సమ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, రైట్. సో ఇవన్నీ కూడా ఏంటి, ఈ మాడ్యూల్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్, ఇవన్నీ కూడా మనం రైట్ ఫ్రమ్ స్క్రాచ్ మళ్ళీ బిల్డ్ చేయాల్సిన అవసరం లేకుండా, జనరల్గా మనం ఒక లైబ్రరీ మాడ్యూల్ ఉందనుకోండి. ఇక్కడ నేను మ్యాథ్ అనే ఒక మాడ్యూల్ తీసుకున్నాను. ఇంపోర్ట్ మ్యాథ్ లేదా ఆ మాడ్యూల్ నేమ్ ఏది ఉంటో అది మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాథ్ అనే మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఈ మ్యాథ్ అనేది ఏంటంటే మన ఎనకొండ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. ఇంతకుముందు చెప్పాం కదా, ఎనకొండ ఇన్స్టాలేషన్ చేస్తే మీకు ఏమేమి ఇన్స్టాల్ అవుతుంది, పైథాన్తో పాటు బేసిక్ మాడ్యూల్స్ ఏముంటాయి అవి కూడా ఇన్స్టాల్ అవుతాయి, ప్లస్ ఐడి అంటే జూపిటర్ లాంటి ఐడీస్ కూడా ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట. అది నేను ఈ పాయింట్ గురించి చెప్పాను. సో ఇంపోర్ట్ మ్యాథ్ ఇది ఒక వన్ ఆఫ్ ది వేస్ టు ఇంపోర్ట్ అన్నమాట. ఇంకా మీకు మల్టిపుల్ వేస్ ఉంటుంది. ఫ్రమ్ మాడ్యూల్ నేమ్ ఇంపోర్ట్ సర్టన్ కాంపోనెంట్, ఆ విధంగా కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అవసరం లేదు, అది మీకు మోర్ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి దీంతో కంపేర్ చేసుకుంటే. ప్రస్తుతానికి ఒక మాడ్యూల్ ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటారు, ఇంపోర్ట్ మ్యాథ్ అని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదా ఇంకోటి అలియాస్ నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాజ్ అని చెప్పి ఇప్పుడు ఎం అని ఇచ్చాను అనుకోండి, నేను ఎంతో రిఫర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న మెథడ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఎంతో రిఫర్ చేయొచ్చు. లేదా అలియాస్ నేమ్ ఏది ఇస్తే అది ఇవ్వచ్చు. జనరల్గా ప్రతి ఒక్క దానికి ఒక అలియాస్ నేమ్, స్టాండర్డ్ అలియాస్ నేమ్ ఉంటుంది. బెస్ట్ సైకిట్లో ఉందనుకోండి, సైకిట్లను డైరెక్ట్గా ఇంపోర్ట్ చేస్తాం. దాని సపరేట్ అలియాస్ నేమ్ అనడు, డైరెక్ట్గా సైకిట్లో అని చెప్తాం. అదే పై టార్చ్ అనుకోండి, ఎలా ఇంపోర్ట్ చేస్తాం అంటే ఇంపోర్ట్ టార్చ్ అని ఇంపోర్ట్ చేస్తారు. అది టెన్సర్ఫ్లో అనుకోండి ఇంపోర్ట్ చేసేటప్పుడు
ఇంపోర్ట్ టెన్సర్ ఫ్లో యాజ్ టీఎఫ్ అని టీఎఫ్ అలియాస్గా యూజ్ చేస్తారు. అక్కడ డాక్యుమెంటేషన్ చూసినా కూడా మీకు రైట్ చూస్తే టీఎఫ్ అనే ఉంటుంది. సో యాజ్ అ డాక్యుమెంట్లు ఏది సజెస్ట్ చేస్తారో అది యూజ్ చేయడమే బెటర్. చూడండి టీఎఫ్ అని కనిపిస్తుంది చూస్తారా. ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ మేబీ ఇక్కడ ఇంపోర్ట్ ఇచ్చినట్లేదు. మేబీ ఇంకోటి ఏదని చూద్దాం. ఇంట్రొడక్షన్ టెన్సర్ ఫ్లో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంటే కనబడట్లేదు. ఇది మరీ అడ్వాన్స్ స్టఫ్ ఇది. టెన్సర్స్ అండ్ ఆపరేషన్స్. ఇంపోర్ట్ టెన్సర్ ఫ్లో యాజ్ టీఎఫ్ అని. సో డాక్యుమెంటేషన్ ప్రకారం మన అలియాస్ నేమ్ ఫాలో అవుతాం. బట్ అది కంపల్సరీ ఏం కాదు. మన అలియాస్ నేమ్ మన ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వచ్చు, అలియాస్ నేమ్ అనేది. బట్ యాజ్ పర్ డాక్యుమెంటేషన్ ఫాలో అయినట్లయితే మీరు ఏదైనా కాపీ చేసుకున్నప్పుడు, ఇంకొకరికి ప్రొవైడ్ చేసినప్పుడు, లేదా ఇంకొకరు కోడ్ రీడ్ చేసినప్పుడు డిఫికల్టీ లేకుండా ఉంటుంది అనమాట. యాజ్ పర్ డాక్యుమెంటేషన్ ఇంపోర్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. ఆ విధంగా అలియాస్ నేమ్ ఇవ్వడం బెటర్. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క ఇంపోర్ట్ మ్యాథ్ అనే ఒక లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ చిన్నది ఇప్పుడు 4 లెటర్సే కాబట్టి సమ్ అలియాస్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జనరల్గా ఏంటంటే లాంగ్ నేమ్ ఉన్నప్పుడు అప్పుడు అలియాస్ నేమ్స్ని ఇస్తాం. ఇక్కడ జస్ట్ 4 లెటర్సే కదా, అవసరం లేదు. ఆ మ్యాథ్ ఇచ్చాం కదా, మ్యాథ్ డాట్ అని మెన్షన్ చేసి ట్యాబ్ ప్రెస్ చేస్తే జనరల్గా దాని అంటే మ్యాథ్ లైబ్రరీలో ఉన్న మెథడ్స్ ప్రాపర్టీస్ కంప్లీట్ లిస్ట్ వస్తుంది. స్క్రోల్ డౌన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సి అని అనుకోండి, సితో స్టార్ట్ అయ్యి కూడా వస్తాయి. లేదా డి అని అనుకోండి, డితో స్టార్ట్ అయ్యి వస్తాయి. సో అలా ఉంటుంది. లేదు అనుకున్నట్లయితే డిఆర్ ఆ మాడ్యూల్ నేమ్ మెన్షన్ చేస్తే ఇలా వస్తుంది. ఇది ప్రిఫర్డ్ మెథడ్ కాదు, ఇలా పైనవే వస్తాయి. బట్ బెటర్ ఏంటంటే ఇదే, డాట్ పెట్టి ట్యాబ్ ప్రెస్ చేస్తే దాంట్లో ఏ మెథడ్స్ ఉన్నాయి సపోర్ట్ చేస్తుందో అది మనం రీడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మ్యాథ్ లైబ్రరీలో మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం, ఎక్స్పోనెంట్ స్టార్ట్ చేద్దాం. math.e exponent అండ్ అట్ ద సేమ్ టైం ఓకే ఫస్ట్ ఎక్స్పోనెంట్ లాగరిథం తర్వాత వస్తాను నేను. ఈ పవర్ ఆఫ్ ఇవన్నీ కూడా చూద్దాం. జనరల్గా పవర్ ఆఫ్ని ఎలా యూజ్ చేస్తాం, 2 యాస్ట్రిక్స్ యూజ్ చేసి ఇలా యూజ్ చేస్తాం. 3 స్క్వేర్ లేదా 2 క్యూబ్ కావాలనుకోండి, 2 డబుల్ యాస్ట్రిక్ 3 2 క్యూబ్ ఇది. అదే మీకు మ్యాథ్ లైబ్రరీలో కూడా మీకు పవర్ ఆఫ్ అనేది ఉంది. పైన 2 పవర్ 3 కదా, 2,3 ఇవ్వండి, 2 పవర్ 3 వస్తుంది. లేదా 4 పవర్ 5 అనుకోండి, లాస్ట్ 4 పవర్ 3 అనుకుందాం, 64 కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ ఎలా ఇవ్వచ్చు, 4 పవర్ 3. సో ఇలాగా మీ కర్సర్ బ్రాకెట్లో రౌండ్ బ్రాకెట్లో కర్సర్ పెట్టి షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే మీకు డాక్యుమెంటేషన్ కూడా వస్తుంది. ఏదైనా ఒక మెథడ్ గురించి మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలన్నట్లయితే రౌండ్ బ్రాకెట్ లోపల ఎక్కడైనా సరే కర్సర్ పెట్టండి, ఎక్కడ పెట్టినా పర్వాలేదు, షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేయాలి. దాని ద్వారా కొన్నిసార్లు మీకు డీటెయిల్ డాక్యుమెంటేషన్ ఉంటే మొత్తం వస్తుంది, కొన్నింటికి రాదు. రైట్, అది వాళ్ళు డిఫైన్ చేస్తుంటారు ఇంటర్నల్గా, లేకపోతే అది రాదు. ఆటోమేటిక్ క్రియేట్ చేసేది కాదు. ఈ మెథడ్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసేటప్పుడు ఏం రాస్తుంటారో అదే వస్తుంది అనమాట. సో ఇది పవర్ ఆఫ్. అలాగే స్క్వేర్ రూట్ కూడా జనరల్గా మనం స్క్వేర్ రూట్ ఎలా చేయొచ్చు, ఇప్పుడు 64 అనుకోండి, లేదా 16 అనుకుందాం. 16 స్క్వేర్ రూట్ ఏమవుతుంది మనకి, 4 కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఇది నార్మల్గా ఎలా తీసుకోవచ్చు మనం, 4 పైథాన్ ద్వారా డబుల్ యాస్ట్రిక్ యూజ్ చేసి 1/2నో లేకపోతే 0.5, 1/2 అంటే 0.5 కదా. సో ఇలా చేస్తే మనకు స్క్వేర్ రూట్ వస్తుంది. అలా కాకుండా ఇక్కడ డైరెక్ట్గా ఈ ఇలా కూడా యూజ్ చేయొచ్చు. 16 యూజ్ చేసినప్పుడు కరెక్ట్గా మీకు ఆ స్క్వేర్ రూట్ వస్తుంది.
దీనివల్ల ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే లైబ్రరీ యూజ్ చేయడం వల్ల రీడబిలిటీ పెరుగుతుంది. ఇక్కడ మీకు డబులాస్టిక్ అంటే కొత్తగా పైథాన్ నేర్చుకునే వాళ్ళకి లేదా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వర్క్ చేసే వాళ్ళు డైరెక్ట్గా చూస్తే అర్థం కాదు. కానీ ఇది మ్యాథ్ డాట్ పవర్ ఆఫ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను అనుకోండి, రైట్? ఇలా మెన్షన్ చేస్తే రీడబిలిటీ పెరుగుతుంది. దానివల్ల అడ్వాంటేజ్ అదే. ఇక్కడ స్క్వేర్ రూట్ కదా మనం ఆడుకుంటుంది 60 నెక్స్ట్ ఇప్పుడు 225 తీసుకుందాం. స్క్వేర్ రూట్ ఎంత 15. సో స్క్వేర్ రూట్ ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. నిన్న మీకు ఫ్లోర్ వాల్యూ సీల్ వాల్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుండి ఉంటుంది అనుకుంటా. సో ఇప్పుడు 4.2 అనుకోండి, దీని ఫ్లోర్ వాల్యూ ఏంటి? 4.2 వితౌట్ డెసిమల్, అదే ఫ్లోర్ వాల్యూ. అంటే ఆ వాల్యూ ఏందో అది కాపీ చేసుకొని వితౌట్ డెసిమల్ ఏది ఉంటుందో అది ఫ్లోర్ వాల్యూ. అదే సీల్ వాల్యూ అనుకోండి, ఆ వాల్యూ ఏంటి? 4.2 కదా, వితౌట్ డెసిమల్ +1 ఏమొస్తుంది? 5. అది సీల్ వాల్యూ. సేమ్ అదే మీ మ్యాథ్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు 4.2 ఇస్తాను నేను. ఫ్లోర్ వాల్యూ ఏంటి? 4. కరెక్ట్గా వచ్చిందా? అలాగే మ్యాథ్ డాట్ సీల్ 4.2 ఇస్తాను, 5. కరెక్ట్గా వచ్చిందా? సో రౌండ్ ఆఫ్ అనేది వేరు, ఈ ఫ్లోర్ అండ్ సీల్ వాల్యూస్ వేరు. రౌండ్ ఆఫ్ అనేది రౌండ్ ఆఫ్ చేస్తే 4 వస్తుంది. అంటే 4.5 అంటే 0.5 ఆర్ అబోవ్ 0.5 ఉన్నట్లయితే ఆ నెక్స్ట్ నెంబర్ సీల్ వాల్యూలా వర్క్ అవుతుంది. ఆ 0.5 కన్నా తక్కువ ఉన్నట్లయితే ఫ్లోర్ వాల్యూలా వర్క్ అవుతుంది. బట్ రౌండింగ్కి వేరు, రౌండింగ్ అనేది వేరు, ఫ్లోర్ వాల్యూ సీల్ వాల్యూస్ వేరు. సో రెండింటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. అండ్ మ్యాథ్ డాట్ పై ఇది కాన్స్టెంట్, ఇది మ్యాథమెటికల్ కాన్స్టెంట్ 3.1415926 సంథింగ్. ఎస్పెషల్లీ డిజైనింగ్లో, సివిల్ ఇంజనీరింగ్లో, ఈవెన్ ఆర్టిస్టులు కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. పైన ఒక మ్యాజిక్ నెంబర్ కింద కన్సిడర్ అవుతుంది. ఆ క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఆ పై అనేది మొత్తం అంటే కొన్ని రేషియో క్యాల్కులేట్ చేస్తే 3.1415 వచ్చినట్లయితే అది పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం అనమాట. పై ఇన్ ఆర్ట్ వెన్ క్యాల్కులేట్ చేసినప్పుడు వాళ్ళు ఈవెన్ ఫేస్ కూడా సర్కంఫరెన్స్ బై డయామీటర్ 3.14159 అదొకటి. అంతేకాకుండా మీకు ఆర్ట్లో కూడా ఎక్కువ యూజ్ చేస్తుంది. పర్ఫెక్ట్గా ఆ డిజైన్ కరెక్ట్గా ఉందో చెక్ చేయాలంటే, చెప్పాలంటే ఈ రేషియోని ఫాలో అవుతుంటారు ఇంటర్నల్గా. టేక్ ఈ క్యాల్కులేషన్ కూడా క్యాల్కులేట్ చేసి 3.14159 రావాలంటారు. సో ఇది గోల్డెన్ రేషియో అంటారు దీన్ని. ఓకే. సో పక్కన పెడదాం. ఫస్ట్ ఎక్స్పోనెంట్ లాగరిథం డిస్కస్ చేసుకోలేదు కదా, ఈ రెండు కొన్ని డిస్కస్ చేసుకుందాం. జనరల్గా ఒక డేటా వచ్చిందనుకోండి మీకు, ఓకే, సపోజ్ ఒక విజువలైజేషన్ ఉందనుకుందాం. జస్ట్ లైక్ ఇప్పుడు నాకు డేటా అనేది ఇలా ఉందనుకుంటాం. ఓకే, జస్ట్ లైక్ 2, 4, 6, 8, 10, 12, 14, రైట్, జస్ట్ లైక్ 16. ఈ యూనిట్ డిస్టెన్స్ అనేది ఎగ్జాక్ట్గా మనం ఎక్స్ యూనిట్స్ అని రాసుకుంటాం. ఇక్కడ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, బట్ ఈక్వల్గా ఉండాలి. యూనిట్ ఎంత తీసుకుంటామో ఎక్స్ యూనిట్స్ 2 అంటే 2 డిస్టెన్స్ ఉండాలి, 1 అంటే 1 డిస్టెన్స్ ఉండాలి. జస్ట్ ఇక్కడ 5 ఇక్కడ 5 తీసుకుందాం, 5, 10, 15 వై యాక్సెస్లో, రైట్, ఇది 20, 25. జనరల్గా విజువలైజేషన్ అనేది పర్పస్ ఏంటి? మనం అసలు ఎందుకు విజువలైజేషన్ వెళ్తాం? డేటా ఆల్రెడీ మనకు ఉన్నప్పుడు సమ్ ట్యాబ్లెట్ డేటా ఉందనుకోండి, ఎందుకు మనకు విజువలైజేషన్ అనేది అవసరం ఉంటుంది? ఏమన్నా గెస్ట్ చేయగలరా? తప్పైనా పర్వాలేదు. జనరల్గా అసలు విజువలైజేషన్ పర్పస్ ఏంటి? ఏ సిచ్యువేషన్లో మనం విజువలైజేషన్ యూజ్ చేస్తాం? డైరెక్ట్గా టేబుల్ డేటా వచ్చినప్పుడు, నెక్స్ట్ ఇప్పుడు ఒక 10 లక్షల రికార్డ్స్ ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా మనం చూస్తే అర్థమవుతుంది కదా మరి ఎందుకు విజువలైజేషన్. డేటాని ఫాస్ట్గా గ్రాప్ చేసుకోవడానికి సార్. ఓకే, సో మనం డైరెక్ట్గా ఆ డేటాని డైరెక్ట్గా చూడొచ్చు కదా టేబుల్లో, లేదా మనకి ఏ సార్ డేటా ఇప్పుడు
సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు విజువలేషన్ లో చూడడం వేరే అండ్ మనం డేటాని చూడడం వేరే కదా సార్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఒక కంపెనీ గ్రాఫ్ ఒక కంపెనీ దానికి కంపెనీ గ్రోత్ ని చూసుకోవాలి అంటే విజువలేషన్ లో చూస్తే క్లియర్ గా అర్థమైపోతుంది కదా మనకు. ఏం టేబుల్‌లో టాబ్లెట్ డేటా ఉంటే అర్థం కాదా? అది జేసన్ డేటా ఉంటే అర్థం కాదా? లేదా వర్డ్‌లో ఉంటే అర్థం కాదా? సార్ అంత ఫ్లెక్సిబుల్ గా అర్థం కాదు కదా సార్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇంకెవరన్నా? సేమ్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ బార్ చార్ట్ కానీ కాలం చార్ట్లో కానీ మీరు సేల్స్ వాల్యూ రిప్రజెంట్ చేస్తున్నారు అనుకోండి. టేబుల్లో మీరు ఎగ్జాక్ట్ వాల్యూ చెక్ చేస్తేనే కానీ విచ్ ఈస్ హైయెస్ట్ విచ్ ఈస్ లోయెస్ట్ తెలియదు. బట్ బార్ చార్ట్ ఆర్ కాలం చార్ట్ లో జస్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తో యూ కెన్ ఈజీలీ ట్రాక్ విచ్ ఈస్ హైయెస్ట్ విచ్ ఈస్ లోయెస్ట్. ఇట్ ఓకే. బికమ్స్ ఫస్ట్ ఈజీ టు అండర్స్టాండ్ ద డేటా. యాక్చువల్‌గా ఇప్పుడు టాబ్లెట్ డేటా అనేది ఒక రకంగా చెప్పాలంటే టెక్నికల్‌గా ఆర్ సెమీ టెక్నికల్. అదే మీకు నాన్ టెక్నికల్ పర్సన్‌కి ఒక డేటా మనం చెప్పాలి అంటే విజువలైజేషన్ హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా టెక్నికల్ పర్సన్ అయినా కూడా లేదా టెక్నికల్ నాన్ సెమీ టెక్నికల్ కూడా ఒక రేంజ్ ఆఫ్ డేటా వరకు మాత్రమే డైరెక్ట్‌గా మనం చూసి అర్థం చేసుకోగలం. సో, ఒక లిమిట్ దాటినప్పుడు మన డేటాని చూసి అర్థం చేసుకునే క్యాపబిలిటీ మనకి హ్యూమన్స్‌కి ఉండదు. మనుషులకి ఉండదు. సో, ఉన్న డేటాను మొత్తం మనం డైజెస్ట్ చేసుకొని అర్థం చేసుకునే సిట్యుయేషన్ పాసిబిలిటీ ఉండదు కాబట్టి అది నార్మల్‌గా హ్యూమన్‌లీ ఇంపాసిబుల్ కాబట్టి ఇదేం చేస్తుంది మనకి విజువలైజేషన్ అనేది ఆ డేటా యొక్క ఫార్మ్‌ని మనకు చెప్తుంది. దాని ద్వారా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రైట్? సో, ఎగ్జాక్ట్‌గా ఈ ఎక్స్ యూనిట్స్, వై యూనిట్స్ అనేది మన చాయిస్. ఇక్కడ వై యూనిట్స్ అనేది 5 యూనిట్స్ ఉంది. అంటే ఈక్వల్ ఈ డిస్టెన్స్ 5 అలా ఉంది. ఇక్కడ 1 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 100 కూడా ఉండొచ్చు. ఒకవేళ ఇంకోటి తీసుకుంటాను. లెట్స్ టేక్ ఇప్పుడు నాకు డేటా అన్నది లెట్స్ టేక్ ఇప్పుడు 1 లెట్స్ టేక్ ఇప్పుడు డేటా ఉంది. 1, 10, 100, 1000, 10,000, 1,00,000 ఇలా ఉందనుకోండి. అప్పుడు గ్రాఫ్ ఎలా గీస్తాం? ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. వై యాక్సిస్ సేమ్ 5, 10, 15 అలాగే ఈక్వల్ డిస్టెన్స్ ఉంది. సో, నో ఇష్యూస్. వై ఎక్స్ యాక్సిస్ ఇక్కడ 1 అని అన్నాం కదా! ఇక్కడ 0 అనుకున్నట్లయితే ఇది 1 అనుకోవాలి. లేదా ఇక్కడ 1 అనుకున్నా కూడా నెక్స్ట్ ఏమవుతుంది? 10 అవుతుంది. సో, 10 అనేది ఉందాం. అప్పుడు ఇక్కడ డిస్టెన్స్ ఎంత? 10 యూనిట్. జనరల్‌గా అలా తీసుకోము. ఎలా తీసుకుంటాం? ఇక్కడ 0 అనుకున్నట్లయితే 1 తీసుకుంటాం. సో, నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది. 1 ఉన్నప్పుడు జనరల్‌గా నెక్స్ట్ వాల్యూ 10 అనేది ఎక్కడ వస్తుంది? సమ్‌వేర్ ఇక్కడ వస్తుందా? నెక్స్ట్ 100 ఎక్కడ వస్తుంది? ఎక్కడో 100 వస్తుంది. థియరిటికల్లీ పాసిబులే కానీ ఇక్కడ ఒక చిన్న డిఫికల్టీ ఉంది. అది ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మన యాక్చువల్ పర్పస్ ఏంటి? డేటా అన్నది హ్యూమన్‌లీ ఇంపాసిబుల్ కాబట్టి రీడ్ చేయడం పాసిబిలిటీ కాదు కాబట్టి ఒక లిమిట్ దాటినప్పుడు దాని విజువలైజేషన్ అనేది ఒక ఫార్మ్ లాగా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రైట్? కానీ మళ్ళీ అగైన్ సేమ్ అదే మీకు లూప్ హోల్ ఇక్కడ కూడా క్రియేట్ అయింది. డేటా అనేది ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరుగుతుంది. పెరిగినప్పుడు ఇది విజువలైజేషన్ పాసిబుల్ అవుతుందా? మనం యూనిట్స్ చెప్పుకుంటాము. అది థౌసండ్స్‌లో కావాలా? కిలోస్‌లో కావాలా? థౌసండ్సా? లేకపోతే మిలియన్సా? బిలియన్సా? యూనిట్ చెప్పుకొని యాక్సెస్ డిజైన్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ యూనిట్స్ చెప్పండి ఏదో ఒకటి. ఈ డేటా ఉంది. నాకు యూనిట్స్ చెప్పండి. పర్ఫెక్ట్ యూనిట్స్ చెప్పండి. ఎక్స్ యూనిట్స్. ఆర్ ఎల్స్ మనం ఇలా ట్రై చేయొచ్చు సార్. లైక్ 10 పవర్ 1, 10 పవర్ అలా ట్రై చేయొచ్చు. 10 పవర్ 0, 10 పవర్ 1, యాహ్! 10 పవర్ 2, 10 పవర్ 3, 10 పవర్ 4, 10 పవర్ 5 రాస్తా అంటున్నారు. ఓకే. ఇప్పుడు ఈ డేటా ఇక్కడ ఎలా రాస్తారు ఇక్కడ? ఈ 10 పవర్ 0, 10 పవర్ 1, 10 పవర్ 2 ఎలా రాస్తారు ఇక్కడ? ఇంకా 10 పవర్ 0 అనుకోవచ్చా? స్టార్టింగ్ స్టార్టింగ్ 10 పవర్ 0. ఓకే. ఐ 10 మీన్ పవర్ 0 ఇక్కడ 10 పవర్ 0 యాహ్! అనుకుందాం. ఓకే. నెక్స్ట్ 10 పవర్ 1 అంటే ఇక్కడ వస్తుందా? అప్పుడు యాహ్! డిస్టెన్స్ ఎంత అప్పుడు?
10 పవర్ 0 అయినప్పుడు Distance ఇక్కడ 10 10. పవర్ 10. ఓకే. నెక్స్ట్ 10 పవర్ 100 2 ఎక్కడొస్తుంది? I mean, విజువలైజ్ చేసుకోవడానికి అయితే 100 యూనిట్స్ ఉండింది. బట్ పవర్స్ లో చూస్తుంటే ఓకేలా ఉంది సార్. అంటే అంతే కరెక్టే. మీరు చెప్పింది కరెక్టే. 10 పవర్ 0 తీసుకున్నాను ఇక్కడ నేను. ఇక్కడ 10 పవర్ 1 తీసుకున్నాను. సో ఇప్పుడు డిస్టెన్స్ ఎంత అయింది? 10 ఉంది. ఆబ్వియస్లీ ఈక్వల్ యూనిట్స్ ఉండాలి కదా! ఇప్పుడు 100 ఎక్కడ 10 స్క్వేర్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుందా? లేదా ఇక్కడ వస్తుందా? ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఐఎమ్ వస్తుంది. నాట్ ఎక్కడ వస్తుంది? షూర్. అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ 10 తీసుకున్నాం కాబట్టి 10 పవర్ 0 అంటే 1, 10 పవర్ 1 అంటే 10. డిస్టెన్స్ ఏమవుతుంది? 10 అవుతుంది కాబట్టి నెక్స్ట్ 100 ఎక్కడ 10 స్క్వేర్ ఎక్కడ రావాలి? 10 స్క్వేర్ అంటే 100 కదా! అప్పుడు ఇక్కడ ఎక్కడ వస్తుంది? అగైన్ ఇక్కడ పాయింట్ వస్తుంది. మళ్ళీ 10 క్యూబ్ ఎక్కడ వస్తుంది? ఎక్కడో వస్తుంది. అగైన్ అక్కడ ఇష్యూ ఉంది కదా! సో స్కేల్ రేంజ్ మార్చుకోవచ్చు సార్. లైక్ ఎలా? స్కేలింగ్ ఎలా మార్చుకోవచ్చు? చెప్పండి. స్కేలింగ్ కరెక్టే. స్కేలింగ్ ఎలా మార్చుకోవచ్చు? దీనికి లాగ్ అప్లై చేయొచ్చు కదా! లాగ్ అప్లై చేస్తే మనకేమొస్తుందంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం 10 పవర్‌లతో ఉంది కాబట్టి నేను బేస్ 10 అని మెన్షన్ చేస్తాను లాగ్‌కి. 10 అని మెన్షన్ చేస్తే ఇప్పుడు నేను ఏమవుతుంది? లాగ్ అప్లై చేశాను అనుకోండి ఈ వాల్యూస్‌కి. రైట్? 1 గాని, 10 గాని, 100 గాని అప్లై చేశాను అనుకోండి. నేను ఏం చెప్తున్నాను? బేస్ 10 అని చెప్తున్నా. డేటా అనేది నా 10th పవర్‌లో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో నేను మెన్షన్ చేస్తే ఇది దీని పవర్ ఆఫ్ డేటా ఏముందో చెక్ చేయాలి. అంటే 1 ని 10 పవర్ 0 అంటున్నాం కాబట్టి మన పవర్ ఏంటి ఇక్కడ? 0. ఇక్కడ పవర్ ఏంటి? 1. ఇక్కడ పవర్ ఏంటి? 2. ఇక్కడ పవర్ ఏంటి? 3, 4, 5. లాగ్ ఏం చేస్తుంది మనకి? ఏ బేస్ మెన్షన్ చేస్తామో ఆ బేస్ ప్రకారం ఈ డేటాని మనం పవర్‌లో రాసుకోగలిగితే ఆ పవరే ఈ లాగరిథం ఇచ్చేది. అర్థమైందా? ఇక్కడ 10 పవర్ 0, 10 పవర్ 1, 10 పవర్ 2 రాసుకోవచ్చు కదా! ఇప్పుడు బేస్ 10 మెన్షన్ చేస్తున్నాడు. లాగ్ ఇప్పుడు ఏమవుతుంది మనకు? బేస్ 10 ఏమవుతుంది? ఇక్కడ ఈ పవర్స్ మాత్రం ఇస్తుంది. 0, 1, 2, 3, 4. అప్పుడు మనం ఈజీగా రాసుకోవచ్చు కదా! 0, 1, 2, 3, 4 అలా రాసుకోవచ్చు కదా! సో ఒక విధంగా ఏం చెప్తున్నాం? ఎక్స్‌పోనెన్షియల్ పెరుగుతున్నప్పుడు ఒక బేస్ తీసుకొని డేటా ఏ విధంగా గ్రోత్ అవుతుందో దాన్ని గమనించి బేస్ తీసుకొని దాని యాక్చువల్ వాల్యూ తీసుకోకుండా పవర్స్ మాత్రం తీసుకుంటున్నాం. ఎక్కడ ఉపయోగపడుతుంది అది? చూద్దాం ఒకసారి. మీరు రీసెంట్‌గా ఒక భూకంపం వచ్చింది. ఎక్కడది? జపాన్‌లోనా? జపాన్, రష్యాలో ఎర్త్‌క్వేక్ వచ్చింది. ఏమొచ్చింది? 8.8 ఎర్త్‌క్వేక్ వచ్చింది. రెక్టర్ స్కేల్ మీద. రెక్టర్ స్కేల్ ఎప్పుడన్నా చూసారా మీరు? మూవీలో చూసుంటాం. సెస్మోగ్రాఫ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఒక డ్రమ్ ఉంటుంది. పెద్ద డ్రమ్ము. ఎక్కడైతే భూకంపం వస్తుందో అక్కడ స్పైక్ పెరుగుతుంది. అవునా? ఇక్కడ చూడండి. ఆబ్వియస్లీ భూకంపం వచ్చిన టైంలో ఆ స్పైక్ పెరుగుతుంది. చాలా సెన్సిటివ్‌గా డివైస్ ఉంటుంది ఇక్కడ. రైట్? ఇలా ఉంటుంది. సో యాక్చువల్‌గా 8.8 అంటున్నాం కదా! 8.8 యాక్చువల్ వాల్యూ కాదు. ఇది లాగరిథమిక్ వాల్యూ. రియల్ టైమ్ ఎక్స్‌పెరిమెంట్స్ ఏదైనా చేసినప్పుడు లేదా వాల్యూస్ తీసుకునేటప్పుడు ఒక కాన్స్టెంట్ వాల్యూ తీసుకుంటారు. అదే math.e. అదే ఈ ఎక్స్‌పోనెంట్ అంటున్నాం కదా! అదే math.e. మ్యాథ్‌లో మాడ్యూల్‌లో మనకున్న ఈ ఎక్స్‌పోనెంట్. ఇప్పుడు ఈ 8.8 అనేది ఏంటంటే ఇది యాక్చువల్ వాల్యూ. డ్రమ్ మీద ఈ యాక్చువల్ వాల్యూ తీసుకోరు. ఈ 8.8 మాత్రం తీసుకుంటారు. 8 అంటే మనం డైరెక్ట్‌గా ఈ వాల్యూ తీసుకున్నాం అనుకోండి. డిసడ్వాంటేజ్ ఏంటి చూద్దాం. సపోజ్ ఎర్త్‌క్వేక్ మీద అంటే భూకంపం వచ్చేసరికి పవర్ 4 వచ్చింది. 4.2 వచ్చిందనుకుందాం. చూడండి. ఈ 66,634 హ్యూజ్ డిఫరెన్స్ ఉందా? పెద్ద డిఫరెన్స్ ఏమి లేనట్టు అనిపిస్తుంది. 4.2, 8.2 ఏముంది? జస్ట్ 4.6 కదా! కానీ మీకు యాక్చువల్ వాల్యూ ఏమైంది? చాలా హ్యూజ్ ఎక్స్‌పోనెన్షియల్ పెరుగుతుంది. సో ఎప్పుడైనా డేటా ఎక్స్‌పోనెన్షియల్ పెరిగినప్పుడు రియల్ టైమ్ ఎక్స్‌పెరిమెంట్స్ ఎప్పుడున్నా కూడా ఈ పవర్ తీసుకుంటారు. ఒక కాన్స్టెంట్ కమ్యూనికేషన్ కోసం ఈజీగా కాన్స్టెంట్ తీసుకుంటారనమాట. ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఒక వాల్యూ తీసుకొని నేను ఇండియాలో ఒక వాల్యూ తీసుకున్నట్లయితే అప్పుడు ఏం చేయాలి మనం? వాళ్ళు 2 పవర్ తీసుకున్నాను అనుకోండి. నేను 10 పవర్ తీసుకుంటాను అనుకోండి. అప్పుడు 2 పవర్ నుంచి 10 పవర్ కన్వర్ట్ చేయాలి. డిఫికల్ట్ అవుతుంది కదా! ఆ కమ్యూనికేషన్ ఈజీగా ఉండడం కోసం ఏం చేస్తారు? కాన్స్టెంట్ వాల్యూ ఫిక్స్ చేసుకున్నారు.
సో దీని పవర్ ఉంటుంది. అర్థమైందా? ఒకవేళ డైరెక్ట్గా ఈ డేటా మనం విజువలైజేషన్ పాసిబిలిటీ అంటే డైరెక్ట్గా గీసాం అనుకోండి, అంటే వితౌట్ ఇవి కాకుండా యాక్చువల్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది మనకి ఈ డ్రమ్ సరిపోదు. అప్పుడు ఎంత పెద్ద డ్రమ్ అయినా సరిపోదు, చాలా ఎక్కువ విడ్త్ ఉండాలి. అసలు విజువలైజేషన్ యొక్క పర్పస్ ఏంటి? చాలా డేటాని, హ్యూమాంగస్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం ఈజీగా విజువలైజ్ చేసుకోవచ్చు, ఆ ఫామ్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఏ ప్యాటర్న్ మనం తెలుసుకోవచ్చు. అదే కదా పర్పస్ యాక్చువల్గా అది. అప్పుడు ఈ ఎక్స్పోనెన్షియల్ పెరిగినప్పుడు అది ఏం చేస్తుంది? ఆ వెరీ పర్పస్ అనేది డిఫై అయిపోతుంది, వర్కౌట్ అవ్వదు. సో అందువల్ల లాగరిథం అని తీసుకుంటాం. లాగరిథం ద్వారా ఏమొస్తుంది? మనకి పవర్స్ వస్తుంది. ఆ పవర్ వాల్యూ మాత్రం తీసుకుంటాం. ఇది e⁸ యాక్చువల్ వాల్యూ ఇది. అర్థమైందా? ఇప్పుడు ఈ వాల్యూ తీసుకుంటాం. ఇప్పుడు నేను లాగరిథం అప్లై చేస్తాను, math.log. ఓకే, ఈ వాల్యూ తీసుకుంటున్నా. ఇక్కడ math.e కదా తీసుకుంది. బై డిఫాల్ట్ math.e ఇక్కడ 8.8 కరెక్ట్గా వచ్చిందా? అంటే మనకి ఏమొస్తుంది? math.e పవర్ 8.8 చేస్తే వచ్చిన వాల్యూ. అంటే నాకు లాగరిథం ద్వారా ఏమొస్తుంది? నాకు దీని యొక్క పవర్ ఏమై ఉంటే ఈ వాల్యూ వస్తుందో ఆ వాల్యూ ఇస్తుంది, నాకు పవర్స్ ఇస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ డైరెక్ట్గా ఇలా కాకుండా math.e 10 పవర్ అనేది ఒకటి ఇవ్వచ్చు మనం, అది తీసుకున్న డేటాను బట్టి. బట్ మ్యాథమెటిక్స్లో కానీ ఫిజిక్స్లో కానీ ఎక్కడైనా సరే నేషనల్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఏదైనా బుక్స్లో కానీ ఏదైనా జర్నల్స్లో కానీ పిహెచ్డి చేసేవాళ్ళు కానీ అంతా కూడా math.e తీసుకుంటారు, 10 అది తీసుకోరు. కానీ కొన్ని సిచ్యువేషన్లో మారచ్చు, అది 10 తీసుకుంటే ఆబ్వియస్లీ మారుతుంది వాల్యూ. అర్థమైందా? ఈ ఎక్స్పోనెంట్ అంటే ఏంటి, లాగరిథం అంటే ఏంటి అనేది మీరు ఒకరు చెప్పారు కదా స్కేలింగ్ అని. యాక్చువల్గా లాగరిథం అప్లై చేయడం కూడా డేటా ఎక్స్పెన్షన్ పెరుగుతున్నప్పుడు లాగరిథం అప్లై చేయడం అనేది ఒక రకమైన స్కేలింగ్ మెథడ్ అది. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో? మీరు ఇంటరాక్టివ్గా ఉంటే ఆబ్వియస్ సబ్జెక్ట్ బాగా వస్తుందండి, నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. జస్ట్ మీరు మెసేజ్ చేసుకుంటూ అది ఎలాగైతే మీకు సబ్జెక్ట్ అంతకు రాదు, మీకు ఇంట్రెస్ట్ ఉండిపోతుంది, స్లోగా చెప్పే వరకు ఇంట్రెస్ట్ పోతుంది. ఎనీవే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది నేను మ్యాథ్ లైబ్రరీ ఎక్స్పోనెంట్ లాగరిథం. నెక్స్ట్ వేరియబుల్స్. ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకున్నా, x=5 ఆల్రెడీ చూస్తుంది మనది. x అనేది ఒక వేరియబుల్. దీన్ని టైప్ చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చెక్ చేసుకుంటాం. జనరల్గా ఏంటంటే పైథాన్లో మనం స్పెసిఫిక్గా ఒక డేట్ టైప్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఏ వాల్యూ ఇస్తామో దానికి తగ్గట్టుగా ఆటోమేటిక్గా డేట్ టైప్ అనేది అసైన్ అవుతుంది. ఇక్కడ మనం 5 ఇచ్చాం కాబట్టి ఇంటిజర్ అని వచ్చింది. టైప్ అనేది ఆ వేరియబుల్ యొక్క డేట్ టైప్ ఏంటని తెలుసుకోవడం కోసం. ఇప్పుడు నేను 5.2 ఇచ్చాను అనుకోండి, ఆబ్వియస్లీ డేట్ టైప్ మారిపోతుంది, ఫ్లోట్. లేదు ఒక స్ట్రింగ్ ఇచ్చాను కదా, ఫ్రేజ్ ఇచ్చాను, స్ట్రింగే, రైట్. అలా కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాను అనుకోండి, కాంప్లెక్స్ నెంబర్ జనరల్గా ఏ విధంగా ఉంటుంది? x+yj ఫామ్లో ఉంటుంది అనమాట. సో 2+3j అని ఇచ్చాను అనుకోండి, ఏమైంది? టైప్ అనేది కాంప్లెక్స్ నెంబర్ వచ్చింది. సో అలాగా ఆ వేరియబుల్ ఏ వాల్యూ ఇస్తాం దాని తగ్గట్టుగా ఆటోమేటిక్గా డే టైప్ తీసుకుంటుంది. దాన్ని డైనమిక్ టైప్ అని అంటాం. దీనివల్ల కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఆ ఇష్యూస్ ఏమైనా ఉంటే అది ఎలా సాల్వ్ చేసుకోవాలని పైడాంటిక్ వచ్చినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి ఈ విధంగా ఉంటుంది. ఒక వేరియబుల్ ఎలాగ వాల్యూ అసైన్ చేసుకుంటాం. సింగిల్ ఈక్వాలిటీ చేసినట్లయితే అది అసైన్మెంట్ ఆపరేటర్, ఒక వాల్యూని మనం ఇంకో వేరియబుల్ స్టోర్ చేసుకోవడం కోసం. డబుల్ ఈక్వల్ టు యూజ్ చేసినట్లయితే కంపారిజన్ ఆపరేటర్, రెండు వాల్యూస్ని కంపేర్ చేస్తున్నాం, అది ఈక్వలా కాదా అనేది, రైట్. ఇక్కడ కొన్ని డేట్ టైప్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తాను. ఈ ఎస్పెషల్లీ లిస్ట్, డిక్షనరీ, టపుల్ సెట్స్ అనేవి మీకు డీటెయిల్గా నెక్స్ట్ డిస్కషన్ ఉంటుంది. ఫర్దర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అక్కడ నేను ఆన్సర్ చేస్తాను. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేసి ఆ డేటా టైప్ ఏంటని చూద్దాం. x=true ఉందనుకోండి, వేరియబుల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, నేను ఎక్స్ అని ఉండాల్సిన అవసరం లేదు. బూల్ అంటే బులియన్, ట్రూ కానీ ఫాల్స్ కానీ ఏదైనా ఉంటే మనం బూల్ వస్తుంది. ఇంటిజర్ తెలిసిందే, ఏదైనా ఒక లెస్ 25 ఇచ్చాను లేదా సమ్ ఇంటిజర్ నెంబర్ ఇచ్చాను, ఏమైంది? ఇంటిజర్. అదే లెస్ 5 పాయింట్ సంథింగ్ ఇచ్చాను, ఫ్లోట్. అదే మీకు కాంప్లెక్స్ నెంబర్ అని ఇంతకుముందు చెప్పాం కదా, x+yj ఫామ్లో ఉన్నట్లయితే
దాన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటాం. నెక్స్ట్ 2+3j. లేదా ఇక్కడ ఏమి ఇవ్వకపోయినా కూడా అది కాంప్లెక్స్ నెంబర్, ఎందుకంటే 0+3j అని రాసుకోవచ్చు కదా, అది x+yj ఫామ్లో ఉన్నట్టే కదా. సో ఇలా డైరెక్ట్గా ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది, ఇలా ఇవ్వకపోయినా కూడా అది ఆటోమేటిక్గా అజ్యూమ్ చేసుకుంటుంది ఇక్కడ 0 ఉంది అని చెప్పేసి. ఓకే, చెప్పండి సార్. ఒకవేళ మనం ఆల్ఫా న్యూమరిక్ వాల్యూ ఇచ్చామంటే ఆల్ఫా న్యూమరికల్ స్ట్రింగ్ లాగే చెప్పు. అదే ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను, ఆ స్ట్రింగ్ కింద కన్సిడర్ అవుతుంది. ఆల్ఫా న్యూమరిక్ అనేది న్యూమరిక్ లాగా యాడ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ మీరు ఇక్కడ సమ్ మిస్టేక్ మిషన్ ఉంది, ఇలా ఒక నెంబర్ యాడ్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే వర్కౌట్ అవ్వదు, మీకు ఎర్రర్ వస్తుంది, టైప్ ఎర్రర్ వస్తుంది. అప్పుడు నెంబర్ని కన్వర్ట్ చేసుకోవచ్చు స్ట్రింగ్ కింద. అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఆల్ఫా న్యూమరిక్ వస్తుంది, అది చేయొచ్చు, బట్ స్ట్రింగ్ కింద కన్సిడర్ అవుతుంది. ఆ సింగిల్ కోడ్ అయినా డబుల్ కోడ్ అయినా ఒకటే. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ లిస్ట్ చూద్దాం. లిస్ట్ అనేది జనరల్గా ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్లో ఉంటుంది. జనరల్గా ఒక వేరియబుల్ ఒక సింగిల్ వాల్యూ కదా మనం ఇస్తాం, ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వచ్చు. టైపింగ్ చేసినట్లయితే ఏమైంది లిస్ట్. అలాగే రౌండ్ బ్రాకెట్లో ఇచ్చినట్లయితే టపులెట్. అదే మీకు కర్లీ బ్రాకెట్స్ ఇచ్చినట్లయితే సెట్ అని అంటాం. ఆ డిక్షనరీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ సెట్ లాగా అనిపిస్తుంది, కర్లీ బ్రాకెట్స్లోనే ఉంటుంది, కానీ ఇది కీ వాల్ పేర్ కాంబినేషన్ అన్నమాట. ఇలా ఈ కాంబినేషన్లో ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇలా ఉందనుకోండి, అదేంటి డిక్ట్ అంటే డిక్షనరీ అని అర్థం అనమాట. ఇవి వేరే స్టేట్ టైప్స్ మనకి పైథాన్లో సపోర్ట్ చేసేవి. ఒకటి ఒక ఎగ్జాంపుల్ చూసాం మనం. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా అర్థం చేసుకోండి, 3 to 4 టైమ్స్ రిపీట్ చేయండి, మీకు గుర్తుంటుంది. అఫ్ కోర్స్ ఈ రిపీట్ అవుతూ ఉంటాయి త్రూ అవుట్ ద కోర్స్. టైప్ కాస్టింగ్ అంటే ఒక డే టైప్ నుంచి ఇంకో డే టైప్ కన్వర్ట్ చేయడం. సపోజ్ x=5.2 ఉంది, అది యాక్చువల్లీ ఏంటది ఫ్లోట్, అసలు ఇంటిజర్ కన్వర్ట్ చేయాలనుకుంటున్నా చేసుకోవచ్చు. కాకపోతే ఆ వాల్యూ అనేది పాత వాల్యూ ఉంటుంది, ఎందుకంటే మనం అసైన్ చేయలేదు కాబట్టి. ఇక్కడ మార్చాం కానీ మళ్ళీ వేరియబుల్కి అసైన్ చేయలేదు, అసైన్ చేసి తప్ప ఆ వాల్యూ మారదు. జస్ట్ జనరల్గా మనం టెస్ట్ చేసేటప్పుడు ఇలాగ టెస్ట్ చేస్తూ ఉంటాం, రైట్. సో అసైనింగ్ అనేది మనకి రిజల్ట్ చూసుకున్న తర్వాత మనకు ఓకే అనుకున్నప్పుడు తర్వాత మనం ఇంకో వేరియబుల్ అసైన్ చేస్తూ ఉంటాం, రైట్. సో లేదా ఫ్లోట్ని ఇప్పుడు ఇంటిజర్ ఫ్లోట్ నుంచి ఇంటిజర్ కన్వర్ట్ చేస్తాం కదా, అలాగే ఇంటిజర్ నుంచి ఫ్లోట్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను 5 అని ఇస్తున్నాను, ఫ్లోట్ అని ఇస్తే ఆ ఫ్లోట్ కన్వర్ట్ అవుతుంది. యాక్చువల్గా 5 పక్కన డెసిమల్ వాల్యూ ఏం లేదు కదా, ఆబ్వియస్లీ ఏం అజ్యూమ్ చేసుకుంటుంది అంటే 5.0 కింద కన్సిడర్ అవుతుంది. ఇది ఫ్లోట్. లేదా ఒక స్ట్రింగ్ని మనం మార్చుకోవచ్చా, ఇంటిజర్ అనో ఫ్లోట్ అనో మార్చుకోవచ్చా, మార్చుకోలేం, ఎర్రర్ వస్తుంది. కానీ ఫస్ట్ ఇప్పుడు నేను సమ్ నెంబర్ ఇచ్చాను, దాన్ని ఇంటిజర్ కన్వర్ట్ చేస్తున్నాను, వర్క్ అవుతుంది. సో ఒకవేళ నెంబర్ కానీ స్ట్రింగ్ లాగా మనకి వస్తే సింగిల్ డబుల్ కోట్స్ ర్యాప్ అయినట్లయితే అప్పుడు కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇట్ మేక్స్ సెన్స్. కానీ ఒక లెటర్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఆల్ఫా న్యూమరిక్ ఉన్నా కూడా ఇలా ఉన్నా కూడా మనకి ఎర్రర్ వస్తుంది, రైట్. ఆ ప్యూర్ నెంబర్ అయినప్పుడు మాత్రమే మనకి వర్కౌట్ అవుతుంది. సో టైప్ కాస్టింగ్ అంటే పర్పస్ ఏంటి, ఒక టైప్ నుంచి ఇంకో టైప్ కన్వర్ట్ చేసుకోవడం. జస్ట్ కామన్ సెన్స్ అప్లై చేస్తే అది అంటే ఏ టైప్ మనం మెన్షన్ చేయాలన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అది ఇప్పుడు నాకు 5.25 సమ్ నెంబర్ ఉంది, నాకు దీని ఇంటిజర్ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చా, చేసుకోవచ్చు. ఏ డే టైప్ అయినా సరే మనం స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ ఉంది 2+3j, స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే దానికి ప్రెసిడెన్స్ ఎక్కువ ఉంటుంది అందువల్ల. టైప్ కాస్టింగ్ క్లియరా? Yes, clear.
నెక్స్ట్ స్ట్రింగ్స్. ఇప్పుడు ఒక మిషన్ లెర్నింగ్ ఒక స్ట్రింగ్ తీసుకున్నాను ఇక్కడ నేను. జనరల్గా ఇండెక్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇండెక్స్ అన్నది మీకు ఇప్పుడు ఇక్కడ మిషన్ లెర్నింగ్ కదా, స్పేస్ కూడా ఇంక్లూడ్. స్పేస్ కూడా క్యారెక్టర్ కింద కన్సిడర్ అవుతుంది. ఇక్కడ స్పేస్ ఉంది కదా, స్పేస్ కింద క్యారెక్టర్ కూడా కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మిషన్ లెర్నింగ్ అని ఉంది, ఇది ఒక స్ట్రింగ్. లెంత్ అనేది ఏం చేస్తుంది అంటే ఎన్ని క్యారెక్టర్స్ అని చెప్తుంది అనమాట. ఏమైంది 16 ఉంది, ఒక స్పేస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాను, ఏమైంది 17. సో స్పేస్ కూడా ఒక క్యారెక్టర్. ఇప్పుడు ఇండెక్స్ ఎలా ఉంటుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది పైథాన్లో. సో ఎం అంటే 0తో రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎం ఎక్స్ ఉంది ఇక్కడ వేరియబుల్లో 0 అన్నాను అనుకోండి, నాకు ఏం వస్తుంది, ఫస్ట్ క్యారెక్టర్ రిప్రజెంట్ పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి 0 అనేది ఎం వచ్చింది. ఇప్పుడు నాకు ఇక్కడ జస్ట్ ఇప్పుడు 0 1 2 3 4 అలాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇంతకుముందు చెప్పాం కదా స్పేస్ కూడా క్యారెక్టర్ అని. ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా 7th ఇండెక్స్ దగ్గర ఉంది, అంటే 8th క్యారెక్టర్. 0 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి 7 ఉన్నప్పుడు అప్పుడు 8th క్యారెక్టర్ అవుతుంది, ఇండెక్స్ పరంగా 7 అవుతుంది. అలాగే ఎంతవరకు ఉంది, 0 to 15 వరకు ఉంది. రైట్. జస్ట్ ఇప్పుడు నాకు ఇప్పుడు ఆర్ కావాలి, దీనికి కరెస్పాండింగ్ ఇండెక్స్ ఏంటి 11 కదా, నేను 11 మెన్షన్ చేస్తే నాకు ఆర్ రావాలి. వస్తుందా లేదా చూద్దాం. వచ్చింది. కేవలం ఒక క్యారెక్టర్ మాత్రమే కాదు, రేంజ్ ఆఫ్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. లెట్స్ టేక్ ఇప్పుడు నాకు సి నుంచి ఎన్ వరకు రావాలనుకోండి, స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి 2, ఎన్ ఇండెక్స్ ఏంటి 5, ఏదైనా తీసుకోవచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను. సో 2:5 ఇవ్వచ్చు. రేంజ్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఎప్పుడన్నా మనం కోలన్ యూజ్ చేస్తాం. స్టార్ట్ ఇండెక్స్ ఏంటి 2, ఎన్ ఇండెక్స్ ఏంటి ఇక్కడ 5. ఎంతో నాకేం రావాలి, CHIN రావాలి. చూద్దాం వస్తుందా రాదంటే రావాలి. కానీ ఎంతవరకు వచ్చింది నాకు, CHI వరకే వచ్చింది, ఎన్ రాలేదు నాకు. ఎందుకంటే అవుటర్ బౌండ్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉండదు. 5 ఇస్తే 4తో అయిపోతుంది, అంటే 5 - 1తో అయిపోతుంది. అప్పుడు నువ్వు 5 వరకు రావాలంటే ఏం చేయాలి, +1 అంటే 6 వరకు ఇవ్వాలి. CHIN వచ్చింది కదా, రైట్. ఇంకోటి ఏంటంటే ఏదైనా స్టార్టింగ్ నుంచి అన్నప్పుడు నాకు 0 నుంచి ఎన్ వరకు రావాలి. ఎందుకంటే ఇది మొత్తం MACHIN వరకు రావాలి నాకు. 6 వరకు బాగానే ఉంది, 5 + 1 6 కరెక్ట్గానే వర్క్ అవుతుంది. అవుటర్ బౌండ్ ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి 5తో అవుతుంది. కాకపోతే నేను 0 నుంచి ఇవ్వాలి కదా, 0 నుంచి ఇవ్వచ్చు, వచ్చింది. స్టార్టింగ్ నుంచి అన్నప్పుడు 0 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది. చూడండి, ఈ రెండు డిఫరెన్స్ ఏమైనా ఉందా, స్టార్టింగ్ నుంచి అన్నప్పుడు మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అదే రూల్ చివరి వరకు కూడా. సపోజ్ నేను 2: ఇస్తాను, 2: స్టేక్ చివరి ఇండెక్స్ ఏంటి 15, 15 + 1 కదా, 15 + 1 అంటే ఏంటి 16. అవుటర్ బౌండ్ ఇంక్లూడ్ కాదు కాబట్టి 15 ఇస్తే 14 దాకా అయిపోతుంది. కాబట్టి నాకు చివరి వరకు రావాలి కాబట్టి 16 ఇచ్చాను. 15 + 1 చివరి వరకు వచ్చింది. చివరి వరకు అన్నప్పుడు యాక్చువల్గా ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ పాట అవసరం లేదు. ఇక్కడ ఏమి ఇవ్వకపోయినా కూడా ఆటోమేటిక్ ఏం చేస్తుంది, చివరి వరకు ఎక్స్పాండ్ అవుతుంది అన్నమాట ఇండెక్స్ అని. అదే అజ్యూమ్ చేసుకుంటే చివరిదని చెప్పేసి. సో ఇది స్టార్ట్, ఇది ఎండ్, లేదా దీన్ని ఏమంటాం ఇన్నర్ బౌండ్ అని అంటాం, లేదా ద అవుటర్ బౌండ్ అని అంటాం. అర్థమైందా ఇండెక్సింగ్ ఎలా వర్క్ అవుతుంది అన్నది. ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. ఇనిషియల్గా కొంచెం డిఫికల్టీ ఉండొచ్చు, దాని గురించి వరీ కావద్దు. ఇది చాలా ఈజీ కాన్సెప్ట్, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఆటోమేటిక్గా మీకే అర్థం అవుతుంది. జస్ట్ పైథాన్ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జాంపుల్స్ యాజిటీస్గా ట్రై చేయండి, సరిపోదు. ఇంకోటి నేటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది, అంటే చివరి నుంచి స్టార్ట్ అవుతుంది. -1 -2 -3 -4 ఇవన్నీ ఇలా కూడా ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ కదా, ఫస్ట్ ఇప్పుడు నేను -1 అని ఇచ్చాను అనుకోండి, చివరి క్యారెక్టర్ వస్తుంది. చివరి క్యారెక్టర్ నేను 60 అంటే 15 ఇచ్చినా కూడా వస్తుంది. కాకపోతే ఎప్పుడన్నా సరే చివరి క్యారెక్టర్స్ ఉన్నప్పుడు -1 ఇవ్వడమే బెటర్. ఎందుకంటే ఏదైనా ఒక క్యారెక్టర్ రిమూవ్ చేశారనుకోండి, చివరి క్యారెక్టర్ మాత్రం రావాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి -1 ఇవ్వడం వల్ల బెటర్. హార్డ్ కోడ్ చేస్తే వాల్యూ రిమూవ్ అయిపోతే 14తో ఇప్పుడు జస్ట్ జీ రిమూవ్ అయిపోయింది అనుకోండి, నేను జీ రిమూవ్ చేసేసాను, రైట్.
నెక్స్ట్ 15 ఆల్రెడీ ఇచ్చినా అనుకోండి, ఇంతకుముందు వర్క్ అయింది, ఇప్పుడు వర్క్ అవ్వదు. సపోజ్ ఇప్పుడు నేను జీ ఇచ్చాను, ఇక్కడ X15 ఆబ్వియస్లీ వర్క్ అవుతుంది, నేను రిమూవ్ చేసేసాను. డైరెక్ట్గా అక్కడ డిక్లరేషన్లోనే కాదు, తర్వాత కూడా రిమూవ్ చేసుకోవచ్చు. మెథడ్స్ ఉన్నాయి, పాప్ మెథడ్స్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి, ఒక లిస్ట్ లా కన్వర్ట్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చూద్దాం. 15 ఇంతకుముందు వర్క్ అయింది, ఇప్పుడు వర్క్ అవ్వలేదు. కానీ X-1 ఇక్కడ జీ ఉన్నా, అంటే చివరి 15 వరకు ఉన్నా లేకపోయినా వర్క్ అవుతుంది. ఆబ్వియస్లీ ఇది 15 ఇక్కడ జీ వరకు ఉంది కాబట్టి వర్క్ అయింది, ఇది రిమూవ్ చేశాను. -1 ఈసారి ఇస్తే ఏం వస్తుంది, నాకు n వచ్చింది, ఎందుకంటే n చివరి క్యారెక్టర్ కాబట్టి. సో ఎప్పుడైనా లాస్ట్ క్యారెక్టర్ లేదా లాస్ట్ బట్ 1 క్యారెక్టర్ ఏదైనా యూజ్ చేయాలనుకున్నప్పుడు, ఫెచ్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా మీరు -1 -2 యూజ్ చేయండి. నెగిటివ్ ఇండెక్స్ ఆ సిచ్యువేషన్లో యూజ్ చేయండి. నార్మల్గా పాజిటివ్ ఇండెక్సే యూజ్ చేయండి. నెగిటివ్ ఇండెక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. -1 -2 మళ్ళీ వెళ్తే చివరికి మనకి ఏమొస్తుంది, ఫస్ట్ క్యారెక్టర్ -16 వరకు వస్తుంది, ఎందుకంటే 16 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, అందువల్ల. అర్థమైందా నెగిటివ్ ఇండెక్సింగ్ ఏంటన్నది? ఇంకో సిచ్యువేషన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, నెక్స్ట్ ఇప్పుడు నాకు కోల్ని యూజ్ చేస్తాను అనుకోండి, యాక్చువల్గా ఏంటంటే ఆటోమేటిక్గా స్టార్ట్ ఇండెక్స్ అజ్యూమ్ చేసుకుంటుంది, ఎన్ ఇండెక్స్ కూడా అజ్యూమ్ చేసుకుంటే, అంటే మొత్తం వస్తుంది మనకి. అఫ్ కోర్స్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, మనం ఎందుకంటే రిమూవ్ చేసినా కూడా అదే రిజల్ట్ వస్తుంది కాబట్టి. దీనికి ఒక రీజన్ ఉంది నేను ఎందుకు అలా ఇచ్చానన్నది. ఇంకోటి ఉంది, యాక్చువల్గా స్టెప్ అనే ఒకటి ఉంటుంది అనమాట. బై డిఫాల్ట్ ఇది 1, అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ రిప్రజెంట్ మీకు డిస్ప్లే అవుతుంది. 2 ఇచ్చాను అనుకోండి, ఎవ్రీ ఆల్టర్నేట్ క్యారెక్టర్ డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే ఏమవుతుంది, ఫస్ట్ క్యారెక్టర్ ఎం, తర్వాత దీనికి ఆల్టర్నేట్ క్యారెక్టర్ ఏంటి, సి, అంటే 2 క్యారెక్టర్స్. ఎంకి సెకండ్ క్యారెక్టర్ ఏంటి, సి, సికి సెకండ్ క్యారెక్టర్ ఏంటి, ఐ, అలాగే డిస్ప్లే అవుతుంది చూడండి. MCIELAN అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ క్యారెక్టర్ వచ్చింది. 3 ఇచ్చాను అనుకోండి, ఎంకి థర్డ్ క్యారెక్టర్ ఏంటి, హెచ్ కదా, అందువల్ల హెచ్ వచ్చింది చూడండి. హెచ్కి థర్డ్ క్యారెక్టర్ ఏంటి, ఈ కదా, అందువల్ల ఈ వచ్చింది. అలాగ వస్తూ ఉంటుంది అనమాట. ఈకి థర్డ్ క్యారెక్టర్ ఏంటి, ఈ కదా, థర్డ్ క్యారెక్టర్ ఈ వచ్చింది. సో ఎవ్రీ థర్డ్ క్యారెక్టర్ రిప్రజెంట్ అదే మీకు వస్తూ ఉంటుంది అనమాట. లేదా -1 ఇచ్చాను అనుకోండి, కంప్లీట్ రివర్స్ వస్తుంది చూడండి. ఇక్కడ MACHINE స్పేస్ లెర్నింగ్ మొత్తం రివర్స్లో వచ్చింది. సో -1 అనేది నెగిటివ్ ఇండెక్స్ అనేది స్టెప్లో కూడా మనకు ఉపయోగపడుతుంది. సో 2 సిచ్యువేషన్లో ఉపయోగపడుతుంది. లాస్ట్ క్యారెక్టర్ లేదా లాస్ట్ బట్ 1 లాస్ట్ బట్ 2 అలాగా తీసుకోవాలనుకున్నప్పుడు, లేదా స్టెప్లో -1 ఇచ్చినట్లయితే రివర్స్ వస్తుంది. మిగతా సిచ్యువేషన్లో మీరు నెగిటివ్ ఇండెక్సింగ్ వాడకండి, చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఓకే, స్ట్రింగ్స్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ఎలా ఇండెక్సింగ్ వర్క్ అవుతుంది, దీంట్లో మళ్ళీ స్టెప్ ఎలా వర్క్ అవుతుంది, పాజిటివ్ ఇండెక్స్, నెగిటివ్ ఇండెక్స్, క్వశ్చన్స్ ఉన్నాయా? లేదు. ఓకే, ఈరోజు చివరి కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. జనరల్గా ఇఫ్ కండిషన్ రాస్తాం మనం మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, C++, జావా ఇలాంటి వాటిలో, లేదా C#లో. ఇఫ్ కండిషన్, ఆ కర్లీ బ్రాకెట్స్లో మనం ఆ స్టేట్మెంట్ అనేది మెన్షన్ చేస్తాం. అదే పైథాన్లో అయినట్లయితే సేమ్ అలాగే ఉంటుంది. ఇఫ్ కండిషన్ కోల్ని యూజ్ చేస్తాం, కర్లీ బ్రాకెట్ యూజ్ చేయం. ఎండ్ ఇండెక్స్ అంటే ఎండ్ కర్లీ బ్రాకెట్ అవసరం లేదు, అంటే ఎండ్ ఇక్కడ చివరిలో ఎండ్ కోలన్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలా తెలుస్తుంది అప్పుడు మరి ఈ స్టేట్మెంట్స్ మాత్రమే, అంటే ఈ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 మాత్రమే ఇఫ్లో ఉందని అంటే ఆ ఇండెంట్ మెయింటైన్ చేసేంత వరకు సో అది ఈ బ్లాక్ కింద వస్తుంది. ఈ స్టేట్మెంట్ 3 అనేది ఈ బ్లాక్ కింద రాదు. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, నేను ప్రింట్ స్టేట్మెంట్ 1 ప్రింట్ స్టేట్మెంట్ 2 అని ఇచ్చాను, రైట్. ఇప్పుడు x = 7 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను x అనేది గ్రేటర్ దాన్ 3 అన్నాను. ఆబ్వియస్లీ x is greater than 3 అంటే 7 greater than 3 కరెక్టే కదా, ట్రూ కదా. సో ఇది ట్రూ అయినప్పుడు మాత్రమే కదా ఈ దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎన్ని ఉంటాయో, అంటే 1 2 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఫాల్స్ అనుకోండి, ఎగ్జిక్యూట్ ఈ 2 డిస్ప్లే అవ్వవు. ఆబ్వియస్లీ ఇది బయట ఉంది కాబట్టి ఈ బ్లాక్ కింద సంబంధం లేదు కాబట్టి అది ఆబ్వియస్లీ ప్రింట్ అవుతుంది. ఒకవేళ నేను x is less than 3 తీసుకున్నాను అనుకోండి, 7 అనేది 3 కంటే తక్కువ కాదు కదా, సో ఫాల్స్ కదా అది. ఆబ్వియస్లీ ఫాల్స్ అన్నప్పుడు ఏమవుతుంది, ఈ బ్లాక్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇది మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఇఫ్ బ్లాక్ కింద రాదు. ఎందుకంటే ఇది ఎలా తెలుస్తుంది, ఈ 2 స్టేట్మెంట్స్ దీంట్లో ఇఫ్ బ్లాక్ కింద వస్తుంది అన్నది, ఈ ఇండెంట్ ఉంది కదా, ఇండెంట్ ఉన్నంత వరకు ఆ 4th పేజ్ జనరల్గా మనం మెన్షన్ చేసేటప్పుడు, ఫస్ట్ ఇప్పుడు నేను ప్రింట్ స్టేట్మెంట్
రాస్తాను, ఎంటర్ కొట్టాను, ఆటోమేటిక్గా 4 స్పేస్ ఇచ్చింది. ఐడి అలా ఉంది. చూడండి, ప్రింట్ జస్ట్ ప్రింట్ ఒక స్టేట్మెంట్ కింద తీసుకున్నాను. ఏమైనా ఉండొచ్చు మనకి ప్రింట్, రైట్? అది ఏమైనా తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనం బ్యాక్ స్పేస్ కొడతామో, ఇప్పుడు నేను ప్రింట్ సంథింగ్ ఎల్స్ అని అనుకోండి, ఈ బ్లాక్ కింద రాదు, ఎందుకంటే ఆ ఇండెంట్ లేదు కదా. అందువల్ల జస్ట్ మనం ఎంటర్ కొట్టినప్పుడు మన స్టేట్మెంట్ వేరే ఎగ్జిట్ అవ్వాలనుకున్నప్పుడు జస్ట్ బ్యాక్ స్పేస్ కొట్టండి, వెళ్ళిపోతుంది అంతే. ఇక్కడ రాసుకోవచ్చు మన స్టేట్మెంట్స్ ఏదైనా సరే. ఇప్పుడు ఇది ఫాల్స్ కాబట్టి ఈ రెండు ఎగ్జిక్యూట్ అవ్వవు. ఆబ్వియస్లీ దీని బయట ఏముంటాయో ఆబ్వియస్లీ దాన్ని ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే ఈ బ్లాక్ కింద లేదు, దేని కింద రాలేదు కాబట్టి, కన్స్టెంట్స్ అంటే ఏమి లేవు కాబట్టి, రైట్? ఇక్కడ పాయింట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్లో, అంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఒక విధంగా ఉంటుంది, కొన్ని సిచ్యువేషన్లో ఇది కొంచెం మ్యాథమెటికల్ ఆపరేషన్ లేదా అంటే ట్రూ ఆర్ ఫాల్స్ మనకు క్లియర్గా తెలిస్తే, ఓకే ఇది ట్రూ అయినప్పుడు ఇది ట్రూ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పచ్చు. ఒకవేళ ఇక్కడ -55 అని ఇచ్చాను అనుకోండి, ఇది -55 అనేది కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది, కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ట్రూ కింద కన్సిడర్ అవుతుంది, కొన్నిలో ఏ రిజల్ట్ రాదు. ఇప్పుడు పైథాన్లో ఏది ట్రూ ఏది ఫాల్స్ అని మనకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అనమాట. అందువల్ల ఈ లిస్ట్ ఇచ్చాను, ఏ సిచ్యువేషన్లో మీకు ఫాల్సీ అవుతుంది అనేది ఇక్కడ ఇచ్చినారు. ఈ సిచ్యువేషన్ అంటే ఈ కేసు అంటే ఈ సినారియోస్ కానివి, అంటే ఇవి కానివి ఏదైనా ఉంటాయో అవన్నీ ట్రూ కింద అవుతుంది అనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం, అందువల్ల ఏం చేస్తామంటే ఒక పని చేస్తాం, 0 కానీ ఫాల్స్ కానీ ఎంటీ కానీ నన్ కానీ, అంటే ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా జీరోస్ కింద కన్సిడర్ అవుతుంది. 0/1, 0.0, 0J, 0.00 ఇవన్నీ జీరోస్ కింద కన్సిడర్ అవుతుంది. ఇది ఈ కేటగిరీ కింద వస్తుంది. ఒక ఫాల్స్ అని ఉంది, ఫాల్స్ కింద కేటగిరీ కింద వస్తుంది. నన్ అని ఉంది, ఇక్కడ నన్ కేటగిరీ కింద వస్తుంది. ఇక్కడ ఇవన్నీ కూడా ఎంటీ లిస్ట్, ఎంటీ డిక్షనరీ, ఇవన్నీ కూడా ఎంటీ లేదా ఫాల్స్, 0 ఈ సిచ్యువేషన్లో. సో ఈ 4 కేసెస్లో మీకు అది ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది. దాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ -55 ఇచ్చాం కదా, ఎక్కడ ఇచ్చాను అది -55 ఇచ్చాం కదా, ఇప్పుడు ట్రూ కింద కన్సిడర్ అవుతుందా ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుందా? ఇది ట్రూ అయితే మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? సో దీన్ని బట్టి మీరు చెప్పండి, ఇది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా, ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా ఈ రెండు? సో -55 ఫాల్స్ వాల్యూ అనుకుంటున్నాం కాబట్టి ఆ రెండు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫాల్స్ అనుకుంటారు కాబట్టి ఎగ్జిక్యూట్ అవుతాయా? సో అది ఓకే, ఫాల్స్ కాబట్టి ఇఫ్ ఫాల్స్ అవుతుంది, అది ఇఫ్ ఫాల్స్ Okay. అంటే ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు అంటున్నారు. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ రెండు ఆబ్వియస్లీ ఇది బయట ఉన్నాయి కాబట్టి, అవుట్ సైడ్ ఉంది కాబట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది అంటున్నారు. ఎగ్జిక్యూట్ చేస్తాం, ఏమొచ్చింది, ఎగ్జిక్యూట్ అయింది, అది నెగిటివ్ వాల్యూ అయినా కూడా. సో ఈ కేసెస్ కింద రాదు కదా. సో కొన్ని ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో మీకు ఆ నెగిటివ్ వాల్యూ అంటే ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది, అందువల్ల ఆ కన్ఫ్యూజన్ వస్తుంది. అది అవాయిడ్ చేయడం కోసం ఇది ఈ పైన కేసెస్ అన్నీ కూడా. ఓకే, సో -55 అనేది 0 ఆర్ ఫాల్స్ ఆర్ నన్ ఆర్ ఎంటీ కింద రాదు కాబట్టి అలా వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎంటీ స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చాను అనుకోండి, అది ఎంటీ లిస్ట్ కింద కన్సిడర్ అవుతుంది కాబట్టి అది ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది, అది కేస్ కిందే వస్తుంది కదా. అది లేదా నేను నన్ను ఇచ్చాను, ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఎందుకంటే నన్ అనేది కూడా ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది కాబట్టి. సపోజ్ ఇప్పుడు నేను -0 అని ఇచ్చాను, అప్పుడు ఇట్ ఇస్ ఆల్సో 0. నిజానికి 0 అనేది మైనస్ ప్లస్ అనేది ఏముండదు, అది న్యూట్రల్. సో వెదర్ -0 ఇచ్చినా +0 ఇచ్చినా అది 0 కింద కన్సిడర్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది, రైట్? ఓకే, సో ఈరోజు చెప్పిన దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? త్వరగా అయిపోయింది సెషన్ నిజానికి. లాగర్థమ్ అండ్ ఎక్స్పోనెంట్ వల్ల కొంచెం టైం ఎక్కువ తీసుకుంది, బట్ మోర్ ఎనీవే అది చాలా హెల్ప్ కూడా అవుతుంది. స్కేలింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది,
కొన్ని చోట్ల మనం లాగరిథం యూజ్ చేస్తుంటాం. సో ఇదే కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది. అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు సెషన్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే. ఎన్రోల్ అవ్వని వాళ్ళు దయచేసి ఎన్రోల్ అవ్వండి. సపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. రేపు కూడా ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. మనకి అప్రాక్సిమేట్ గా ఎన్ని క్లాసెస్ తర్వాత మనకి మెషిన్ లెర్నింగ్ అవి స్టార్ట్ అవుతుండొచ్చు? ఈ పైథాన్ మీకు అరౌండ్ 4 to 5 సెషన్స్ పడుతుంది ఓవరాల్గా, నిన్నటి నుంచి ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే. అదే మీకు మ్యాథమెటిక్స్ స్ట్రాటజీస్ అగైన్ 1 వీక్ పట్టచ్చు, మేబీ 4-5 సెషన్స్ పట్టచ్చు. తర్వాత మీకు మెషిన్ లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది. 3rd వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది, లేదా 2nd వీక్ ఎండ్లో స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ నా పేరు శివ. సో చెప్పండి. నేను డెమో అటెండ్ అయ్యాను. ఫస్ట్ అది వీడియో చూసాను, రికార్డెడ్ వీడియో. సో నేను డిజిటల్ మార్కెటర్ని. సో సో నాకు ఎలా ఉంటుందంటే, ఇది సారీ టు ఇంటరప్ట్ ఆన్ దిస్. సో నాకు కొత్త అన్నమాట ఎవ్రీథింగ్. సో ఎలా నేను ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఈ ఫీల్డ్ లో మోల్డ్ అవ్వాలి అనేది చెప్పగలుగుతారా? అదే షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా, లేదా ఇక్కడ ఎస్ అండి. యాక్చువల్లీ డిజిటల్ మార్కెటింగ్ లో నేను కంప్లీట్ గా ఏ అనేది ఆటోమేషన్ అవుతోంది. మాక్సిమం ఏ ఆటోమేషన్ అనేది ఇన్వాల్వ్ అవుతోంది. మార్కెటింగ్ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఏ ఇన్వాల్వ్ అయిపోతుంది. సో రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్లీ అండి. 40% టూల్స్ బేస్డ్ గా అయిపోతుంది, ఇంకోటి ఆల్మోస్ట్ ఆటోమేషన్ అవుతుంది. బట్ నేను టూల్స్ అనేది అన్ని యూజ్ చేస్తున్నాను. సో ఐ వాంట్ టు గో యాజ్ ఎ డెవలపర్. అదే ఐటీ ఇండస్ట్రీలో ఏ ఫీల్డ్ తీసుకున్నా కూడా, ఇంక్లూడింగ్ ఫ్రీలాన్స్ డిజిటల్ మార్కెటర్స్ అయినా సరే, అది కన్వర్జ్ అవుతుంది. మీకు ఆల్రెడీ డెమోలో వినున్నట్లయితే స్టాక్స్ అన్ని కూడా మీకు కన్వర్జ్ అవుతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. సో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, జనరేటివ్ ఏఐ యూజ్ చేసి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఎలా బిల్డ్ చేయాలని ఫోకస్ చేయాలి. సో ప్రస్తుతానికి ఎండ్ టు ఎండ్ బిల్డ్ ఎవరు చేయట్లేదు, ఉన్న స్టాక్కే కంపానియన్గా యూజ్ చేస్తున్నారు. అలా కాదు, ఫ్యూచర్లో ఇలాగ యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఇస్తే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, సీక్వల్, డిబిఏ, డెవాప్స్, ఏమైనా ఏఐ మోడల్స్ ఏమైనా ఎంబెడ్ చేయాలనుకుంటే ఎంబెడ్ చేయడం, కావాలనుకుంటే డిజిటల్ మార్కెటింగ్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో జనరేటివ్ అనేది ఆ విధంగా మీకు అంటే ఇంటెలిజెన్స్ ఆర్ నాలెడ్జ్ అని రీప్లేస్ చేస్తుంది. కాబట్టి దీన్ని యూజ్ చేసి ఎండ్ టు ఎండ్ దాని మీద ఫోకస్ చేస్తే మీకు ఫ్యూచర్ బాగుంటుంది. ఓకే. ఎక్కువ మాకు చెప్పండి. చెప్పండి ప్లీజ్. అదే మాకు ఎక్కువ స్టూడెంట్స్ వచ్చేది జావా డెవలపర్స్. ఎందుకంటే ఎక్కువ మంది జాబ్ లూజ్ అయ్యే ఫీల్డ్ స్టాక్ ఏదైనా ఉంటే జావా డెవలపర్స్. ప్రిడామినెంట్లీ వెబ్ డెవలప్మెంట్ అనేది మనకి ఏదర్ జావా ఉంటుంది, లేదా మనకి .NET ఉంటుంది. అంటే .NET ఇస్ C# .NET ఉంటుంది. ఫ్రీలాన్స్ అనుకోండి, మర్న్ మీన్ ఉంటుంది. ఓకే సార్. ఇది కూడా మీకు కంప్లీట్ కన్వర్జ్ అవుతుంది అన్నమాట. సో ఇది ఈ విధంగా చూడండి, జస్ట్ డెమో వినండి. అండ్ స్టాక్స్ అన్ని కూడా కన్వర్జ్ అవుతున్నాయి అంటే ఫ్యూచర్లో మీ జాబ్స్ అన్ని ఐటీ లేకుండా ఏమైతే ఉండవు. ఖచ్చితంగా మీకు మాన్యువల్ పవర్ అనేది కావాలి, హ్యూమన్ రిసోర్స్ కావాలి. కానీ జనరేటివ్ కన్వర్ట్ చేస్తుంది అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం. అండ్ ఎండ్ టు ఎండ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఇనిషియల్గా మీ స్టాక్ డిజిటల్ మార్కెటింగ్లో జనరేటివ్ ఎలా యూజ్ చేయాలి నేర్చుకోండి. తర్వాత 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే నేను టూల్స్ అనేది వాడుతున్నాను సార్, బాగా వాడుతున్నాను. ఆల్మోస్ట్ ఒక ముగ్గురు నలుగురు చేసే పని నేను చేయగలుగుతున్నాను, అంటే బికాస్ ఆఫ్ దిస్ టూల్స్. బట్ అది నాకు ఇంపాక్ట్ అవుతుంది ఫ్యూచర్ లో. నా థింకింగ్ కెపాసిటీ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది ఓన్లీ టూల్స్ వాడుతూ ఉంటే. సో ఐ వాంట్ టు బి ఇన్ డెవలప్మెంట్ సైడ్ చూద్దాం అనుకుంటున్నాను. మీరు చెప్పినట్టు లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ మార్కెటింగ్ అలా చూస్తున్నాను. సో నాకు అంటే ఏమైనా సజెషన్ ఇవ్వగలుగుతారా, లైక్ పైథాన్ ఎలా నేర్చుకోవాలి? అంటే ఇప్పుడు నాకు బాగా అర్థమైంది సార్, డౌట్స్ ఉన్నాయి బట్ నేను వింటూ ఉంటే అర్థమవుతుంది. సో ఎలా నేర్చుకోవాలి పైథాన్ ఇవన్నీ అనేది చెప్పగలుగుతారా? అదే నిన్నటి నుంచి మేము పైథాన్ స్టార్ట్ చేసాం. నేను డెమో మాత్రం విన్నట్టున్నారు. ఒకసారి నిన్న వీడియో కూడా చూడండి, రేపు అటెండ్ అవ్వండి. మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నోట్ డౌన్ చేసుకోండి, ఆన్సర్ చేస్తాను.
షూర్. పైథాన్ ఏంటంటే స్టార్ట్ చేశాను, ఎలాగా సెటప్ చేసుకోవాలనేది ఇనిషియల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పైథాన్ ఓకే. జూపిటర్ నోట్బుక్, ఈ నోట్బుక్ అంటే ఇవి ఐడి అంటాం, వెబ్ బేస్డ్ ఐడి, ఇది జూపిటర్ నోట్బుక్ అంటాం. వీటిని ఎలా ఓకే యూజ్ చేసుకోవాలి పైథాన్ స్క్రిప్ట్స్ అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి, ఓకే జస్ట్ సార్. రైట్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసాం, ఓకే అంటే ఆపరేటర్స్ నుంచి స్టార్ట్ చేసాం. సో మీరు ఫాలో అవ్వండి, యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. పైథాన్ ఓకే బేసిక్స్ అంటే ప్రీ రిక్విజిట్ కాదు ఇది కోర్స్ తీసుకోవడానికి, బట్ ఇది ఓకే ఏఐకి ప్రీ రిక్విజిటే. సో పైథాన్ ఓకే స్టార్ట్ చేసాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే అండ్ నెక్స్ట్ పైథాన్ కంప్లీట్ అవ్వగానే మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ వస్తుంది, అది కూడా ప్రీ రిక్విజిటే బట్ కోర్స్లో ఓకే పార్టే. ఓకే సార్. ఓకే షూర్ సార్. యా సో ఇంకేమైనా ప్రస్తుతానికి ఇదే సార్. నేను నిన్నటి వీడియో చూస్తాను డెమోది. లింక్ అందరికి వచ్చిందా? నాకు వచ్చింది సార్. నేను ఆఫీస్ ఓకే, వర్క్ లో వాట్సాప్ నేను కమ్యూనిటీ ఏదో ఒకటి ఉండాలి, అక్కడ షేర్ చేశారనుకుంటాను, నాకు యాక్సెస్ లేదు అందువల్ల అడుగుతున్నాను. అందరికి ఏమైనా రాకపోతే మీరు దయచేసి ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు లింక్ షేర్ చేస్తారు. షూర్ సార్. అండ్ మీకు వాట్సాప్ చాట్లో మీకు లింక్ పెట్టాను, పైథాన్ స్క్రిప్ట్స్ లింక్ పెట్టాను, ఓకే ఇక మళ్ళీ నేను పేస్ట్ చేస్తున్నాను, అండ్ ఆ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మీకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎనకొండ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కాన్ఫిగర్ చేసుకోవాలని చెప్పేసి ఆ 5 పాత్స్ యాడ్ చేయమని చెప్పాను కదా, ఆ పాత్స్ కూడా మళ్ళీ నేను పెడుతున్నాను, చూడండి. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇన్ జనరల్ జనరేటివ్ ఏఐ మీద కానీ, లేదా ఈరోజు డిస్కస్ చేసుకున్న దాని మీద కానీ? ఇది చాలా క్రిటికల్ ఫీల్డ్ అవుతుందండి. జస్ట్ మీరు ఇప్పుడున్న అంటే ఇప్పుడున్న జనరేటివ్ ఎలా యూజ్ చేస్తున్న దాని మీద మాత్రమే ఫోకస్ చేయకండి. కంప్లీట్గా అది కన్వర్జ్ అవ్వడం వల్ల జనరేటివ్ ఇంజనీర్స్ మాత్రమే మిగులుతారు. అందువల్ల ఆ ఇన్ఫ్రా ఆల్రెడీ మీకు క్లౌడ్ రావడం వల్ల టేక్ ఓవర్ అయిపోయింది. ఇంతకుముందు అంత రిక్వైర్మెంట్ లేదు ఇప్పుడు ఇన్ఫ్రా మీద, ఎందుకంటే క్లౌడ్ అనేది మనకి ఇప్పుడు డైరెక్ట్గా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు కాబట్టి. సెక్యూరిటీ కొన్ని ఇష్యూస్, భయాలు ఉండేవి కొన్ని ఇనిషియల్గా, ఇప్పుడు ఆ భయాలు కూడా ఇప్పుడు ఎక్కువ చాలా మందికి లేవు, డైరెక్ట్గా విఎంసీ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అదే సార్, కమింగ్ డేస్ లో డౌట్స్ రావచ్చు అంటే నేను అదే సీరియస్ గా ఉన్నాను. నా డౌట్ అయితే అదే ఏంటంటే లైక్ నాకు ఎలా ఉంటుంది, ఎలా నేర్చుకోవాలి, బికాస్ కంప్లీట్లీ కోడింగ్ ఎవ్రీథింగ్ నేను కొత్త. సో సో అందుకే అడిగాను. సో ఐ కీప్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే మీకు రేపు క్లాస్ లో అడుగుతాను సార్. లిస్ట్ కోడింగ్ కూడా భయపడాల్సిన అవసరం లేదు, చాలా మంది భయపడుతున్నారు నాతో సహా. కోడింగ్ ఇప్పుడు ఇంతకుముందు అంత భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంతకుముందు కోడింగ్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ లాజిక్ బిల్డింగ్ ఎబిలిటీ నేర్చుకోవాలి. అది ఎలా వస్తుంది మనకి, డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ ద్వారా వస్తుంది మనకి. ఇప్పుడు అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఎల్ఎం మోడల్స్ చాట్‌జిపిటి కానీ, లేదా మనం లోకల్ మిషన్లో ఇన్స్టాల్ చేసుకున్న వాటి మీద కానీ ఏ క్వైరీని ఇవ్వండి, అది కోడ్ ఆబ్వియస్లీ నేను ప్రొవైడ్ చేసి ఇస్తాను, ఎందుకంటే ఈ మోడల్ ద్వారా. ఓకే సార్. సో అది కేవలం కోడింగ్ మాత్రం కాదు, ఇప్పుడు మీకు సిఎస్ఎన్ సైకిల్ అనేది ప్యూర్ కోడింగ్ కింద, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడింగ్ కింద రాదు కదా, అది యాముల్ ఫైల్ లాంటి వాటి వస్తుంది, అవి కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కంప్లీట్ ప్రాసెస్లో అంత ఈజీ కాదు ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయడం. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మనం. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఉండండి, లేకపోతే లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. రేపు ఇదే లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఎన్రోల్ అవ్వని వాళ్ళు ఎన్రోల్ అవ్వండి. థ్యాంక్స్ జాయిన్ అయినందుకు. ఎస్ అమర్నాథ్, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కృష్ణ అండ్ పవన్ సాయి. పవన్ సాయి దామోదర్ గారు, చెప్పండి. I think thank you for highlighting. So basically ఏంటంటే this is my first session. Okay. I want to check, like, is there any roadmap for this? Ante, is this the master class, or how exactly that you're doing this? So day before yesterday we had demo session. So yesterday we had a session on Python, an initial setup, initial installation. So watch those 2 recordings, and then if you still have any questions, I will answer it in tomorrow's session. Sure. Okay, Damodar garu. In demo session, I have given the roadmap, and let me give you the curriculum link, velatraining.com, in generative AI
course content. You get the Okay. complete content here. Understand. Yeah. Okay. Let me post it in chat. All right. Yeah. Sure. Yeah, here it is. Sure. Okay, if you still have any questions after watching the demo session in good. yesterday's run, Yeah. note it down in Notepad and you can Yeah. raise those questions in tomorrow's session. All But right. it's Sure. going to be in Telugu. ఇది తెలుగులోనే ఉంటుంది. పర్వాలేదు, కంఫర్టబుల్ కదా మీరు? Yeah. Comfortable and yeah. ఓకే, అంటే ఇంగ్లీష్ బ్యాచ్ కాదు, ఇంగ్లీష్ బ్యాచ్ సపరేట్గా ఉంటుంది అందువల్ల. సరే అండి. ఓకే, తెలుగు ఇస్ ఫైన్ ఐ థింక్. అలా. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. కృష్ణ, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు ఓన్లీ జనరేటివ్ AI వరకు మనకి డ్యూరేషన్ ఎంతసేపు చెక్ చేస్తున్నా అండి, మీరు షేర్ చేసిన లింక్. సో అప్రాక్సిమేట్లీ డ్యూరేషన్ ఎంత ఉంటుందండి? సో అట్లీస్ట్ 1.5 month ఉంటుంది సార్ జనరేటివ్ AI మీద మాత్రమే. ఓకే. ఇప్పుడు పైథాన్ ఇంతకుముందు నంపై, పాండాస్, మ్యాట్లాబ్, సిబో అని చెప్పేవాళ్ళం, అది ఎక్స్క్లూడ్ చేసాం, అంత క్రిటికల్ కాదు కాబట్టి. పైథాన్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మీకు అరౌండ్ 3-4 weeks పడుతుంది. సో 1 month పడుతుంది. రిమైనింగ్ 1.5 month మనం జనరేటివ్ మీద ఫోకస్ చేస్తాం. సో కాకపోతే ఇవన్నీ కూడా ప్రీ క్విజెస్ అన్నమాట, వాటి బేస్గా వర్క్ అవుతుంది. అదేలేండి. సో ఆల్రెడీ దీని మీద ఐడియా ఉంటే మనము డైరెక్ట్ గా జనరేటివ్ AI జాయిన్ అయిపోవచ్చు కదండి? యా, ఆల్రెడీ ఐడియా ఉంటే జనరేటివ్ జాయిన్ అవ్వచ్చు, బట్ అంత ఈజీ కాదు మీరు అనుకున్నంత. సో ఇన్డెప్త్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. మీకు మిషన్ లెర్నింగ్ ఇంటర్నల్స్ మీకు ఒకసారి కాన్సెప్ట్ వింటే మీకు అర్థమవుతుంది. సార్ విన్నా అవి గుర్తుండట్లేదండి. సో ఓకే, అది ప్రాక్టీస్ చేయాలి, 3 to 4 times రిపీట్ చేయాలి. సో అదే ఇంతకుముందు చెప్పాం కదా, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, 3 to 4 times రిపీట్ చేయండి. ఓకే సార్, వేరే బ్యాచ్ లో ఏదన్నా మీరు ఆల్రెడీ డేటా ఇంజనీరింగ్ దగ్గర నుంచి స్టార్ట్ జరుగుతూ ఉందా మీకు ఇప్పుడు? తెలుగు ఉంది, డైరెక్ట్గా. బట్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ లేకుండా మీరు జాయిన్ అవ్వడం మంచిది కాదు, ఎందుకంటే వాటి మీదే ఉంటుంది. సో ఖచ్చితంగా తెలుసుకోవాలి అవి. నాకు తెలుసు అండి ఆల్రెడీ. సో ఆల్రెడీ నేను చేశాను ఎండ్ టు ఎండ్ యాజ్ వెల్, బట్ ఓన్లీ జనరేటివ్ హై లెవెల్ లో చూద్దాం. మొత్తం కూడా అది ఇచ్చేస్తుంది, వి డోంట్ నీడ్ టు డు ఎనీథింగ్ యాజ్ ఆఫ్ నౌ. కానీ ఇన్ ద ఫ్యూచర్ if the problem is if we get any issue, so unless we know the architecture at different level, we cannot fix that. అవును కదండి. ఒకసారి మీరు ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు ఇప్పుడున్న బ్యాచ్లో అంటే ఏది ఫిట్ అవుతుందో చూసి ఆ విధంగా మిమ్మల్ని జాయిన్ చేపిస్తారు దాంట్లో. ఒకసారి ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, పవన్, సాయి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నో సార్, ఏం లేదు సార్. ఓకేనండి, థ్యాంక్స్ జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ సార్.